ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సదానిమవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయ నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ప్రతి శనివారం కూడా భక్తుల గృహాల్లో నిర్వహణ చేసుకుంటూ చక్కగా ఆషాఢమాసం ప్రారంభం. ఈ ఆషాఢమాసంలో మనం మొదటి శనివారం చక్కగా వీరి గృహంలో శ్రీమద్ రామాయణంలోని కిష్కింధకాండ ఘట్టాలను ప్రారంభం చేసుకోవడం జరుగుతోంది. గత శనివారం వరకు కూడా శ్రీరామచంద్రమూర్తి వారు సీతాన్వేషణ మొత్తం బయలుదేరుతూ గత వారం కబంధుడు చెప్పినటువంటి సూచనల మేరకు ఆయన ఏ ఏ మార్గాలు చెప్పారో ఆ మార్గాల ద్వారా ప్రయాణం సాగిస్తూ మార్గమధ్యంలో చక్కగా మతంగ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ వయోవృద్ధురాలైనటువంటి శబరిని అనుగ్రహించారు. రాముని చక్కగా ఆదరణ చేసి ఆ తల్లి ఉచితంగా ఆయన్ని సత్కరించి తరించి ఆ శబరి చక్కగా స్వర్గలోకాలకు ప్రయాణం సాగించింది. అటు తర్వాత నుంచి ఈ రామలక్ష్మణులు కబంధుడు చెప్పిన విధంగా కిష్కింధ వైపు ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ శ్రీమద్ రామాయణంలో భూమికి నలుచెరువులా ఏ ఏ ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నారు మహర్షి మనకి. ఈ కిష్కింధ వైపు ప్రయాణం సాగిస్తే ఏం జరుగుతున్నాయా అంటే మీకు కొంతమంది గొప్పమైనటువంటి వానరులు నీకు తటస్థిస్తారు. రామ ఎందువల్ల అంటే ఈ సీతాపహరణం జరిగింది, జటాయు చెప్పాడు రావణుడు తీసుకువెళ్ళాడని చెప్పి వాడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో సాధారణ మానవులు కూడా ప్రయాణం చేయలేనటువంటి మార్గాలవి ప్రయాణం సాగించేటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి వానర సైన్యం అంతా కూడా కిష్కింధ ప్రాంతంలో ఉన్నారు కనుక మీరు అక్కడికి వెళితే అక్కడ మహానుభావుడు సుగ్రీవుడు ఉంటాడు. ఆయనతో మీరు కనుక స్నేహం చేస్తే అగ్నిసాక్షిగా ముందే చెప్పాడు వానరులు వారంతాను అంటే జంతు జాతికి చెందినటువంటి వారు కనుక వారితో ఏం చేసినా కొంచెం పటిష్టంగా ఉండాలి. కాబట్టి అగ్నిసాక్షిగా మీరిద్దరూ స్నేహపూర్వకంగా కలవండి. అటు తర్వాత ఆ సుగ్రీవుడు చెప్పిన విధంగా మీరు ముందుకు సాగొచ్చు అని చెప్పి ఒక మంచి మిత్రుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాముడికి అవసరము. ఎందుకయ్యా అంటే కబంధుడు ఇంత జాగ్రత్తలు చెప్పాడు, తన జన్మ సార్థకం కావడానికి శాప విమోచనమై మళ్ళీ తను స్వర్గలోకాలు అధిరోహణ చేయించడానికి కారకుడు రామచంద్రమూర్తి అయ్యారు. అంటే మన జీవితంలో మనకి చాలా గొప్ప ఉపకారం చేసిన వ్యక్తికి మనం కనుక ఒకవేళ ఏదైనా చిన్నదో పెద్దదో సహాయం చేయవలసి వస్తే ఎంత జాగ్రత్తగా చేస్తామో అంత ఆర్తితో అంత జాగ్రత్తగా రాముడికి వెళ్ళే మార్గాల్లో వచ్చేటువంటి చెట్లు వనాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఈ దేశాల్లో ఈ ప్రాంతాల్లో ప్రయాణం చేయండి, ఈ నదుల్లో జలాలు తాగండి, ఇక్కడ ఆహారం స్వీకరించండి, ఫలానా చోట ఆహారం చక్కగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి ఎన్నో విషయాలు చెప్పి పంపించాడు. కనుక ఆ విధంగా వారు ప్రయాణమై శబరాశ్రమం చేరి అక్కడ శబరిని చక్కగా ఉద్ధరించి వారు చక్కగా కిష్కింధ వైపు ప్రయాణం సాగిస్తున్నట్టు రామలక్ష్మణులు. ఇక్కడ నుంచి కిష్కింధాకాండ ప్రారంభం వాల్మీకి ప్రారంభం చేస్తూ సతాం పుష్కరణీం గత్వా పద్మనోత్పల జుషాంకులాం రామ సౌమిత్ర సహితో విలాలాప కులేంద్రియ. లక్ష్మణుడితో కూడి పద్మాలు కలువలు చక్కటి మత్స్యాలు విలసిల్లేటువంటి పంపా నదీ తీరం వెంట ఆ పంపా నదీ తీర అందాలు చూసుకుంటూ, ఒకప్పుడు నదులు అంత అందంగా ఉండేవన్నమాట, ఇప్పుడు అన్ని బిల్డింగులు అవన్నీ వచ్చేసి నది కనపడి చావదు మనకి. కాబట్టి అటువంటి పద్మాలతో కలువలతో మత్స్యములతో మీనములతో చక్కగలాడుతుంటే ఆ యొక్క నదులను చూసుకుంటూ ప్రయాణం ముందుకు సాగిస్తున్నారు. పంపా నదీ తీరం అంతా ఆహ్లాదాన్ని కలిగిస్తున్న రామచంద్రమూర్తి వారికి అటువంటి దృశ్యాలు చూస్తున్నారు. వారు సాగుతున్నారు ముందుకి. మాంతు శోకాభి సంతప్తం మాధవ పీడయన్న భరతశ్చ దుఃఖే వైదేహ్యే హరణేన చ
వీరి ప్రయాణం సాగుతోంది. ఎంతలా సాగిందయ్యా అంటే వసంత ఋతువు ప్రవేశం చేసిందిట. అంటే చైత్రమాసం, మనకు ఉగాది ప్రారంభం అన్నమాట. అటువంటి ఋతువులోకి వచ్చారు. ఆ వసంత ఋతువు ప్రవేశం జరిగేసరికి వీరు కిష్కింధ దగ్గరికి వచ్చారు. ఇదంతా పంపానది తీరం అంటే ఉంది, అంత విశేషమైన నది. అలాంటి వసంత ఋతువు ప్రవేశం జరిగింది. రామచంద్రమూర్తి వారు ప్రయాణం సాగిస్తూ వెంట వస్తున్న లక్ష్మణును చూసి అంటున్నారట, లక్ష్మణ, ఈ చైత్రుడు వసంతుడు చూసేవా, ప్రవేశం జరిగింది. ఒక పక్కేమో అయోధ్యానగరం వెలుపల నందిగ్రామంలో ఉండిపోయాడు భరతుడు. ఆయన కూడా రామచంద్రమూర్తి వారిలా జటావల్కాలు ధరించి, నేను కూడా రాజ్యానికి వెళ్ళను, అయోధ్య వెళ్ళి సింహాసనమే కూర్చోను, అక్కడ కూర్చునవలసిన మా అన్నగారే అని ఆయన పాదుకులను సింహాసనం పెట్టి నందిగ్రామంలో, అయోధ్యలో కూడా ప్రవేశం చేయలేదు మహానుభుడు, నందిగ్రామంలో ఉండిపోయాడు ఆయన. అంటే అంత భక్తి అన్నగారి పట్ల. అలా నాలా వనవాస దీక్ష ఉపవాసాలు చేస్తూ భరతుడేమో అయోధ్య బయట ఉండిపోయాడు. మరో ప్రక్క సీత ఎక్కడికి వెళ్ళిందో, ఏ ప్రదేశంలో ఉందో తెలియకుండా అపహరణకు గురైంది సీత. వారిద్దరూ కూడా ఈ సందర్భంలో వసంత ఋతువులో మనకు బాగా ఆప్తులైనటువంటి ప్రియమైన వ్యక్తులు దూరంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ సమయంలో వాళ్ళు ఎలా ఉండేవారే, ఇలా చేసేవారే, ఇలా మాట్లాడేవారే అని గుర్తొస్తున్నట్టు బాధ ఇంకా అధికమవుతుంది. కనుక రామచంద్రమూర్తి వారు అయోధ్యలో ఉన్నప్పుడు నలుగురు అన్నదమ్ములు కలిసి వసంత ఋతువులో వారు చేసిన పనులు గుర్తుకు తెచ్చుకుంటూ, మరోపక్క సీతమ్మ వారు 13 ఏళ్ళు అయింది వనవాసానికి వచ్చేసి. ఈ 13 ఏళ్లలో ఎన్నో వసంతాలు వచ్చాయిగా, ప్రతి సంవత్సరం ఉగాది వస్తూనే, వసంత ఋతువు వస్తూనే ఉంది. ఈ వసంత ఋతువులో ఆ తల్లి ఆయా సందర్భాల్లో ఏ పనులు చేస్తుందేదో, ఇప్పుడు ఆమె ఎంత దుఃఖంతో ఉందో అని ఒక పక్క భరతుడు పడుతున్న దుఃఖాన్ని, మరో పక్క సీతమ్మవారు పడుతున్న దుఃఖాన్ని కూడా తాను అనుభవిస్తున్నారు రామచంద్రమూర్తి వారు. లక్ష్మణ, వారెవరూ కూడా ఇప్పుడు ఈ సందర్భంలో ఎంత బాధపడుతూ ఉంటారో కదయా అని చెప్పి స్వామి బాధిస్తున్నారట. రంగురంగుల పువ్వులతోటి నలినేరిపి సచ్చన్న హత్యార్థం శుభదర్శన సర్పవ్యాళామరం చరిత మృగాద్విజయమాకుల. చక్కని రంగులైన పువ్వులతోటి, చల్లని జలాలతోటి, మంచు ఇంకా పడుతూ ఉంటుంది కదండి పాపం, చెట్ల మీద ఆ మంచు బిందువులు కనిపిస్తున్నాయి. మనోహరమైనటువంటి ఈ పంపా సరస్సు మాత్రం, నేను ఇంత శోకార్థుడై ఉన్నా కూడా ఆమె చల్లగా ప్రవహిస్తోంది. మనం దుఃఖం వచ్చిందని చెప్పి గాలి వేతనం మానేస్తుందా, నది ప్రవహించడం మానేస్తుందా? అన్నీ ఎవరి పనులు చేసుకుంటూ ఉంటాయి, కాలంలో గడిచిపోతూ ఉంటాయి అవన్నీ కూడా. కాబట్టి లక్ష్మణ, చూసావా ఈ తీర ప్రాంతం అంతా శోభాయమానంగా ఉందో, నదీ ప్రవాహం అంతా కూడా, ఈ తీర ప్రాంతం అంతా కూడా చక్కటి మంచు బిందువులు, వికసించిన పుష్పాలు. వసంత ఋతువేమో వృక్షాలన్నీ ఆకులు రాల్చేసి కొత్త చిగుళ్ళు తిరుగుతూ చాలా పచ్చగా ఉన్నాయిట. అటువంటి వాటిని చూస్తున్నారు. ఓ లక్ష్మణ, ఈ వసంత ఋతువులో వృక్షాలన్నీ కూడా బాగా పువ్వులతోటి, పండ్లతో నిండారి ఉన్నాయి. అన్నీ విరబోసినట్టు పువ్వులు ఉన్నాయి, చక్కటి ఫలాలు ఉన్నాయి, పిల్లగాలుడు చల్లగా వీస్తూ ఉన్నాయి. నాయన చూస్తున్నావా ఓ సౌమిత్రి, ఈ పువ్వులతో కలకాలాడుతుంటే ఈ వనాలన్నీ శోభలను తలికిస్తూ ఉన్నావా నాయన? ఎంత అద్భుతంగా ఉంది. ఇలాంటి వసంత ఋతువులో నా జానకి సీత సయేష సుఖ సంస్పర్శో వాతి చందన శీతలా గంధమం అభ్యాసం పుణ్యం శ్రమమాపౌనయే విలహ. ఆమె కూడా ఎంత బాధపడుతూ ఉంటుందో. మలయ పర్వతం నుంచి అక్కడ మంచి గంధపు చెట్లు ఎక్కువ ఉంటాయట. అక్కడి నుంచి వచ్చేటువంటి గాలికి ఆ సువాసనలు మనకి హాయినిస్తున్నాయి, చల్లటి వాసన, మంచి వాసనగా ఉంది, శరీరం చల్లగా తగులుతూ ఉంది. తేనెలతోటి పూబంతులన్నీ కూడా నిండి ఉన్నాయి, చక్కగా 9 వాటిలమే గువాళిస్తున్నాయి. ఇటువంటి ఈ వసంతం చూస్తూ ఉంటేనే ఇంకా దుఃఖం ఎక్కువ అవుతుంది నాయన. సాధారణంగా మనకేదో బాధ కలిగింది, అది అనుభవిస్తూ ఏడుస్తున్నాం. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, ఈ సందర్భంలో వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఇదో విధవ బాధ. ఇది ఇంకా ఏం చేస్తే మనిషిని ఇంకా క్రిందకి దిగజారు చేస్తూ ఉంటుందన్నమాట. ఇది రాముడు పడుతున్నాడు, మనం పడ్డం మీద విశేషం ఏముంది నా తలకాయ, కానీ రాముడు అనుభవిస్తున్నట్టు. భరతుడు ఎంత బాధపడుతుంటాడో, సీత ఎంత శోకిస్తూ ఉంటుందో ఈ సందర్భంలో ఆ తల్లి అని చెప్పని, నీ బాధ నీకు ఎలాగో ఉంది సరికదా, వాళ్ళ బాధ కూడా నువ్వు అనుభవిస్తూ, అయ్యో ఆవిడెంత ఏడుస్తుందో, ఆయన ఎంత బాధపడుతున్నాడో అని వారి బాధలు కూడా నెత్తిని వేసుకుని ఈయన బాధపడుతున్నాడు. శృత్వేతస్య పురాశబ్దం అశ్రమస్థ మమప్రియ మామా హూయే ప్రభుత పరమం ప్రత్యవందిత. ఒకప్పుడు గడిచిన కాలంలో సీత చక్కగా ఈ వసంత ఋతువులో
జలకుక్కుటాలంటే నీటి కోళ్ళుట. ఇవన్నీ కూడా వారు ఉండేటువంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే వాటిని పట్టుకుని సరదాగా ఆడుతుండేదిట. అటువంటి జలకుక్కుటాలు కనిపిస్తున్నాయి లక్ష్మణ. వీటిని చూసి సీత అంతా ఆనందపడేది. ఎక్కడో ఆశ్రమంలోనో బయట వెళ్తే రెండెలా రండి అని పిలిచి మళ్ళీ పక్షులను చూపిస్తూ ఉండేది సీత నాకు. అటువంటి పక్షు జాతులు కనిపిస్తున్నాయి లక్ష్మణ. ఓ సౌమిత్రి, చిత్ర విచిత్రమైన పక్షులు వివిధ రకాలైన కూజుతాలు కూస్తూ ఉన్నాయి. ఈ ప్రదేశమంతా వృక్షాలతో, పొదలతో, తీగలతో అలరారుతూ ఉంది. నేనే చాలా బాధలో ఉన్నాను. దానికి తగ్గట్టు ఈ వసంతుడు ఇంకా బాధపడుతున్నాడు నన్ను. అంటే ఏమిటి? ఆయన సీతా అపహరణంతో తన భార్య దూరమైందని బాధపడుతున్నాడు. వసంత ఋతువు వచ్చింది. ఆ ఋతువులో సీతమ్మవారు చేసే పనులు గుర్తు తెచ్చుకుని, ఈ సందర్భంలో సీత ఎలా చేసేది, ఈ చెట్టు కింద కూర్చునేది, ఈ తీగలకి చక్కగా అల్లికలు అల్లుతూ ఉండేది, పొదలు చక్కగా పెరగడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తూ ఉండేది, ఈ పుష్పములు ఆలకడుతూ ఉండేది అని చెప్పి ఇంకా ఆయన కృంగి కృషించిపోతున్న రామచంద్రమూర్తి వారు అంత స్థాయికి వెళ్ళారండి. ఇంతవరకు రాముడిని గొప్ప ధీరుడు, మేరునగ ధీరుడు, ధనస్సు పట్టుకుంటే దేవేంద్రాదులు కూడా నిలబడలేరు అని ఎన్నో చెప్పుకున్నాం. అంతటి మహానుభావుడు ఈ సీత విషయంలో ఎంత క్రిందకి వెళ్ళిపోతున్నారో చూడండి. నూనం వసంతోయం దేశం సురసతి యత్రప కథం హసతి పద్మాక్షి వర్తయేత్ సామయావ్య. లక్ష్మణ, ఇక్కడ మనం చూస్తున్నట్టు ఇక్కడగా మనకి ఎటువంటి చిత్ర విచిత్రాల వసంతులు చూపిస్తున్నాడో సీత ఉన్న చోట కూడా ఇలాగే ఉంటుంది కదంటావు. ఇలాగే ఉంటుంది కదా అక్కడ కూడా. వసంత ఋతువు అన్న చోట ఒకలాగే వస్తుందిగా. కాబట్టి అక్కడ కూడా ఇలాగే ఉంటే ఒకవేళ నా సీత అథవా వర్తతే తత్ర వసంతో యత్రమే ప్రియ, ఆ సీత కూడా నా ఎందుండేటువంటి ప్రేమానురాగముల చేత ఈ వసంతుణ్ణి చూడలేక ఆమెంత దుఃఖిస్తున్నదో నాయన అని చెప్పి చాలా ఇక ఎన్నో చెప్పారు. 2-3 పేజీలు రాసుకొచ్చారు రామచంద్రమూర్తి వారి బాధ. తాం వినా వేంగో యః పక్షి ప్రణదవస్థిత వాయస పాదగత ప్రహృష్టామ అభివర్ధతి. ఒకప్పుడు సీతాదేవి నాతో కలిసి ఉన్నప్పుడు ఒక కాకి ఆకాశంలో ఎగురుతోందిట. అది కావు కావమని అరుస్తోంది. సాధారణంగా కాకి మన పెద్దలు చెప్తూ కొన్ని శకునాలు అన్నమాట ఇవన్నీ కూడా. కాకి నెత్తి మీద తన్ని వెళ్ళినా, మన నెత్తి మించి అరుస్తూ వెళ్ళినా ఇవన్నీ అశుభ సూచికాలని చెబుతూ ఉండేవారు. ఇప్పుడు మనకి కాకులే చచ్చిపోయాయి అనుకోండి, మన ప్రవర్తన తట్టుకోలేక. పిండాలు తినడానికి కాకులు వచ్చి రావట్లేదు, వాటిలో కూడా కాకులను అద్దె తీసుకొస్తున్నారు. దానికి మళ్ళీ డబ్బులు 10,000 కడితే కాకి తీసుకొస్తారు పిండం తిన్నారు వాడు. అలాంటి రోజుల్లో ఉన్నాం కాదు, మనకేం తెలిసి చావం. కాబట్టి ఇవన్నీ అశుభ సూచికాలు. లక్ష్మణ, ఇప్పుడు మనకు కూడా అటువంటి సూచికాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ కాకులు విశేషంగా అరుస్తున్నాయి. కొన్ని మన నెత్తి మించి తన్నుకుంటూ వెళ్ళిపోతున్నాయి, కొన్ని అరుస్తూ పైనుంచి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా అశుభాలేగా లక్ష్మణ. అంటే అక్కడ సీత కూడా ఎంతో దిక్కుస్తూ ఉంటుంది కదా నాయన అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి వారు తన దుఃఖాన్ని ఎంతో విశేషంగా లక్ష్మణుడికి చెప్పుకుని బాధపడుతున్నారు. విన్నారు పాపం లక్ష్మణుడు. ఎంతని వింటాడో, ఏం ఓదారుస్తాడో పాపం అన్నగారిని. ఏ చిన్న సమస్య వచ్చినా నేనున్నాను రా అబ్బాయి లక్ష్మణ ముందుకు నడు అని ధైర్యం చెప్పేటువంటి వాడు. ఎంత విపత్కర పరిస్థితుల్లోనైనా సరే తాను ముందు నిలబడి అయోధ్యానగరం గురించి వర్ణించుకుంటూ చెప్పుకున్నాం. యుద్ధాలు వస్తే ముందు రాముడు వెళ్ళేవట్ట, సైన్యాన్ని వెనక్కి పెట్టేవట్ట, ముందు తాను నుంచునేవాడు. ఎంత గొప్ప సమస్య వచ్చినా, ఎంత విపత్కర పరిస్థితి వచ్చినా ముందు తాను నుంచునేటువంటి శ్రీరామచంద్రమూర్తి వారు ఇప్పుడు ఇంత డీలా పడిపోయి ఇంతలా రోధిస్తూ ఉంటే లక్ష్మణుడికి పాపం ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆయనకి. ఏం చెబుతాం ఆయనకి? ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి ఓదార్చాడు. కనుక స్మితాహ్యాసాంతరితం గుణమన్మధర్మహితం వైదేహ్య వాక్యమతలం కదా శుశ్రూష లక్ష్మణ, సీతాదేవి ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఉండేది నాయన. అలా మాట్లాడేది. భర్తకి ఏది సుఖాన్ని ఇస్తుందయ్యా అంటే ఇంటికి రాగానే చికాక మొహం పెట్టుకుని తమ్మన్న తెచ్చావంచి దాకచ్చు నెత్తి మేకుంటే భార్య అయితే ఇంకా ఏడుస్తుంటాడు భర్త. ఎంత సమస్యలో ఉన్నా ఇంటికి రాగానే భార్య చక్కగా నవ్వుతూ తలుపు తీస్తే హాయి, బయట ఉన్న సమస్యలను వచ్చిపోతాట. కాబట్టి లక్ష్మణ ఎప్పుడూ చిరునవ్వు మొహంగా ఉండేది సీతమ్మ వారికి. ఎప్పుడూ డీలాగా కూర్చోవడం, ఏడుపు కొట్టు మొహాలు వేసుకు ఇలాంటివి ఉండేవి కాదు. ఎందుకని ఆవిడ లక్ష్మి ఎప్పుడు ఉత్సాహంగా ఉండేది, ఉదాత్తంగా ఉండేది. స్త్రీకి ఉండాల్సిన లక్షణాలు చెబుతున్నారు ఇక్కడ. ప్రియంగా మాట్లాడడం, హితకరమైన వచనాలు మాట్లాడుతూ ఉండడం, ఎప్పుడు మంచిని
మాట్లాడుతూ ఉండడం. ఏదో పెద్ద విపత్తు వస్తున్నా సరే మీకు ఎందుకని అలా ఉండండి, చూద్దాం, పోయిందే ఉంది, అలా కంగారు పడతారు ఎందుకు అప్పుడేను, ఇంకా సంవత్సరం ఉంది అది రావడానికి, అమ్మాయిదో అబ్బాయి పెళ్ళి అనుకున్నాం, వీడు ఇప్పటి నుంచే కంగారు వీడికి, కానీ ఆగండి బాబు ఎందుకు కంగారు, ఇంకా ఇంకా సంవత్సరం ఉంది, కంగారు కూర్చోండి, అలాగా టైం వచ్చేప్పుడు చూద్దాం అని హితంగా మాట్లాడాలి. ఈవిడి కంగారు పడి వాడిని కంగారు పడితే ముందే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది వాడికి. కాబట్టి హితంగా మాట్లాడడం, నిరుపమానమైన అమోఘమైన వచనాలు మాట్లాడుతూ ఉండడం, దాపరికం లేకుండా మాట్లాడడం, ఇవి స్త్రీకి ఉండాల్సిన లక్షణాలు. అటువంటి మాటను మళ్ళీ నేను వింటానంటావా లక్ష్మణ, అది చెప్పు ముందు నాకు, మళ్ళీ వినొచ్చా నేను? సీతమ్మ వారిలో ఉండే ముఖంలో చిరునవ్వు చూస్తానా, హితకరమైన వాక్యాలు వింటానా? ఆ తల్లి మళ్ళీ నాతో ఇలా మాట్లాడుతుందా లక్ష్మణ, చెప్పరా నాకు ఒకసారి. లక్ష్మణ్ అడుగుతున్నట్ట, ఏం చెప్తాడు పాపం ఆయన, ఇంతమంది ఉన్నారండి పాపం, రామచంద్రమూర్తి వారి వెనక కబంధువు చెప్పుకున్నాడు, సబర్గా చెప్పుకున్నాడు, లక్ష్మణుడు చెబుతూనే ఉన్నాడు. అక్కడ సీతమ్మ వారి దగ్గర ఎవరున్నారు చెప్పుకోవడానికి పాపం? ఒక్కడు, ఆమె జాతికి చెందిన వారు లేరు అక్కడ. ప్రాప్య దుఃఖవనే శ్యామ సామం మన్మథత్ కృష్ణం నష్ట దుఃఖేన హృష్టేన సాధ్వే స్వాధ్యాభ్యభాషత. మనతో పాటు అరణ్యాలకు వచ్చి ఎన్నో దుఃఖాలు అనుభవిస్తూ, అది దుఃఖంగా కాకుండా సుఖంగానే భావిస్తూ ఆ తల్లి ఎప్పుడూ అంత ధైర్యంగా చిరునవ్వుతో మన వెనకాల వచ్చింది. ఖిన్న వక్ష్యామి కౌసల్యం అయోధ్యాయాం నృపాత్మజ కృణా సృష్ణేత ప్రచ్ఛంతి కథం చాతి మనస్విని. లక్ష్మణ, అయోధ్యకు వెళ్ళేటప్పుడు మనం ముగ్గురం కలిసి వెళతా ఉంటావా 14 ఏళ్ళు పూర్తయిన తర్వాత? ఇది జరుగుతుందా? ఒకవేళ మన ఇద్దరమే వెళితే కౌసల్యామాత అడిగితే ఏం చెప్పాలిరా నేను మా తల్లికి? జనక మహారాజు గారు, అల్లుడు గారు 14 ఏళ్ళు వనవాసం పూర్తి చేసుకొచ్చారు, అమెరికాలో ఉన్నాడు, అల్లుడు వచ్చాడు ఇండియాకి, అత్తగారు మామగారు చూడడం వెళ్తారుగా పాపం, ఎన్నోళ్ళ తర్వాత వస్తాను, మా అమ్మ ఎలా ఉందో వీడు అక్కడ తీసుకెళ్ళి పెట్టాడు మాయదారాడు, సరిగ్గా తిండి పెట్టాడో లేదో, బలిసిందో చిక్కిపోయిందో చూడడానికి వస్తారుగా. 14 ఏళ్ళు వనవాసం చేసి వచ్చారు మా అల్లుడు గారు, మా అమ్మ ఎలా ఉందో చూద్దాం అని చెప్పి మా మామగారు జనక మహారాజు గారు వస్తారు. అడుగుతాడు ఆయన, మా అమ్మ ఏదిరా రామా, నువ్వు కాపాడుతావని చెప్పి, నువ్వు రక్షిస్తావని చెప్పి, నువ్వు భర్తవని చెప్పి, భరిస్తావని చెప్పి నీ చేతిలో పెడితే తీసుకువెళ్ళి అరణ్యాల్లో విడిచిపెట్టి వచ్చావా అని చెప్పి అడిగితే ఏం చెప్పాలి లక్ష్మణ నేను జనక మహారాజు గారికి? ఇవన్నీ చెప్పుకుంటూ చాలా దుఃఖాత్రి కుదేలైపోయారట రామచంద్రమూర్తి వారు. ఇప్పుడు కాస్త సమయం వేచి ఉన్న తర్వాత లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. అద్భుతమైన వాక్యాలండి. ఇది రామం మహాత్మానం విలపంతం అనాథవత్ ఉవాచ లక్ష్మణో భ్రాత వచనం యుక్తమన్వయం. లక్ష్మణుడు చాలా మధురంగా ఆ ఏడుస్తున్న వాడిని, అయ్యో బాబు అంతే అన్నయ్య అని చెప్పి ఈయన ఏడుస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఇవాళ ముందే చచ్చిపోతాడు. కానీ బాధలో ఉన్నవాడి దగ్గర ఎలా మాట్లాడాలి, కాస్త ధైర్యంగా మాట్లాడాలి, ఉత్సాహంగా మాటలు మాట్లాడుతూ ఉండాలి. నువ్వు చెప్పింది నిజమే అన్నయ్యో, నిజంగా మనం వెళతాం వెళ్ళము, యథవసంత ఎంత దూరం వచ్చినా సీతమ్మ వారి జాడ కనపడలేదు, ఇది అనుమానంగానే ఉందంటే ఇక చెప్పేదే ఉంది. కాబట్టి లక్ష్మణుడు మాట్లాడుతాడు, సంస్తబ్ధం రామభద్రంతే మాసుచ పురుషోత్తమ వేద్రసానాం పరిత్మాత్యం భవత్యా కల్ముషాశ్రుతం. పురుషోత్తమ రామ, ధైర్యాన్ని వహించండి. ఏమిటి మాట్లాడుతున్నారు మీరు? సీతాదేవి తప్పక కనిపిస్తుంది మనకి, ఇది నిశ్చయం. మీ వంటి ధీరులు నిరుత్సాహానికి ఎప్పుడూ గురి అవ్వకూడదు. ఎందుకంటే మీరు చాలా ధైర్యవంతులు, మీకున్న ధైర్యం, మీకున్న పరాక్రమం భూప్రపంచంలో ఎవరికీ ఉండదు. అటువంటి మహాత్ములు మీరు. అన్నా, ఆత్మీయులైన వారు దూరమైనప్పుడు బాధ ఎవరికైనా ఒకేలా ఉంటుంది. అది ఎక్కువ తక్కువ. మా ఇంట్లో వాళ్ళు ఏదైనా దూరం అయితే నాకు బాధ, కానీ మీ ఇంట్లో వాళ్ళు దూరం అయినా పెద్ద పర్వాలేదండి అన్న ఏది ఎవడ బాధ అయినా అంతే. కాబట్టి ఆత్మీయులైన వారు ఎడబాటైనప్పుడు ఆ బాధ సహించడం కొంచెం కష్టమే అన్నయ్య. కాబట్టి ఆ దుఃఖంలో ఉన్నారు మీరు, దానికి ఎవ్వరూ అతీతులు కారు. కాబట్టి మీరు ధైర్యాన్ని వహించండి. ఏది గచ్చతి పాతాళం తతో హెదికమైవ సర్వదా రావణస్తాత్ నభవిష్యత్తి రాఘవ. రామ, రావణుడు సీతమ్మ వారిని తీసుకువెళ్ళారని చెప్పి విన్నాం. అటువంటి రావణుడు ఎక్కడ ఉన్నా, పాతాళంలో ఉన్నా, పాతాళానికన్నా ఇంకా క్రిందున్నా కానీ అతడు మన చేతిలో అసువులు బాయక తప్పదు. వారు కనిపించగానే వధిస్తాం వారిని, అది మాత్రం తథ్యం. ఆయనకు ముందు చెబుతాం, సీతమ్మ వారిని అప్పగించాడా, సరే సరే, లేదా అతని ప్రాణాలు తీసేస్తాం. అన్నయ్య మీరు కాదు, నేనే తీసేస్తాను అవసరమైతే. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ప్రాప్స్యం భద్రం భజస్వార్య చదిధ్యాం కృపణామతి అర్ధోహి నష్టకార్యేర్థే నాయత్నేన రాగమ్య.
ఓ పూజ్యుడా, అన్నయ్య, రామ, ముందు మీరు చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే, ఇప్పుడు సీత ఏం చేస్తుందో, భరతుడు ఎలా ఉన్నాడో, శత్రుఘ్నుడి భోజనం చేసే ఇవి కాదు ఆలోచించవలసిన విషయాలు. ముందు వారందరి గురించి పక్కన పెట్టండి. ముందు మీరు ధైర్యంగా నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఇది మీరు ముందు చేయాల్సింది. అయ్యో సీత ఎలా ఉందో, భరతుడు ఎలా ఉన్నాడో, ఇవన్నీ కాదన్నయ్య. ఆ ఆలోచనలు పక్కన పెట్టండి. ముందు మనం నిలబడితే కదో ఏమైనా చేయాల్సింది. ముందు మనమే నిరుత్సాహపడిపోతే చేయాల్సిన కార్యం ఎక్కడ చేస్తాం మనవిక? ముందు మనిషి అన్నవాడు కాస్త ధైర్యంగా ఉంటే ఏవైనా చేయగలడు. వాడే ధైర్యాన్ని కోల్పోతే చేసేదేముంది? ఇంకా సీతను వెతకడం ఎక్కడుంది? రావణ సంహారం ఎక్కడుంది? ఇంకా అయోధ్యకు వెళ్ళడం అనే మాట ఇంకా తర్వాత, ఇంకా అసలు ఉందో లేదో కూడా తెలియదు. ముందు మీ ధైర్యంగా ఉంటే కదా ఇవన్నీ జరగడానికి. కాబట్టి సీత ఏం చేస్తుందో, భరతుడు ఏం చేస్తుంది, ఇవన్నీ పక్కన పెట్టండి రామ. ముందు మీరు ధైర్యం వహించండి. మీరు ముందు దృఢంగా నిలబండి. ఉత్సాహ బలవార్యాస్తుత్యోహాత్ వరం బలం ప్రోత్సాహస్త లోకేస్మిన్ నకంచతి దుర్లభం. లోకంలో ఎవరికైనా ఉత్సాహమే గొప్ప బలము. లక్ష్మణుడు మాటలు. ఏ పనికైనా దేనికైనా ముందు ఏ మనిషి అయినా ఉత్సాహాన్ని ప్రదర్శన చెయ్యాలి. ఎప్పుడు ఏడుస్తూ కూర్చోవడం, దీనంగా కూర్చోవడం, నా వల్ల అవుతుందా అండి అని కూర్చోవడం, ఈ శంకను పక్కన పెట్టాలి. చెబుతున్నా లక్ష్మణుడు, ఆర్య, ఉత్సాహమే ఎవరికైనా నిజమైన బలం. దానికి మించినటువంటి బలం లోకంలో ఇంకొకటి లేదు. ఎలాంటి స్థితి రానివ్వండి, ఏమైపోయినామండి, ఎప్పుడు తాను ఉత్సాహంగా ఉండి ముందుకు అడుగే వేసిన వాడు ఎవడుకో వాడికి విజయం తథ్యం. ఇది లోకంలో ధర్మనీతి. ఆర్య మీకు చెప్పక్కర్లేదు నేను. కాబట్టి ఉత్సాహవంతులైన వారు ఎప్పుడూ కూడా కష్టకార్యాలు ఎందు వెనుకంజ వేయకుండా తాము ధీరత్వంతో నిలబడతారు. కాబట్టి రామప్పుడు మీకు ఉత్సాహం చాలా అవసరం. మీరు ఉత్సాహంగా ఉండండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. ఆ మనస్సును కదలనివ్వకండి ఎక్కువగా. మనస్సు ఎక్కువ కదిలిపోతూ ఉంటే దృష్టి దీని మీద పెట్టి ఆడవలేము. జరిగే పని కూడా జరిగి చావదు మనకి. కాబట్టి మనస్సు స్థిరంగా ఉండాలి, ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి. ఇది ప్రతి మనిషికి ఉండవలసిన గొప్ప లక్షణం. జజిత్యం తాం కామవృత్తత్వం శోకం సన్యాసపృష్టత మహాత్మానం కృతాత్మానం ఆత్మానం అవబుజ్యసే. అన్నయ్య, మీరు బహు ధైర్యశాలి, చాలా గొప్ప ధైర్యం కలిగిన వారు. మనోనిగ్రహం కూడా బాగా పుష్కలంగా ఉన్నవారని చెప్పి లోకంలో అందరూ చెప్పుకుంటారు. రాముడుకున్న నిగ్రహం ఎవరికీ లేదురా అని మన గురువుగారు చెబుతుంటారు. విశ్వామిత్రుల వారు అంటుంటారు. ఎంతమంది చెప్పుకుంటారు మీ గురించి? అటువంటి మీరేనా ఇలా మాట్లాడుతున్నారు రామా? కాబట్టి మీరు శోకాన్ని పారదోలండి. మీరు మహాత్ములు, ఉత్సాహవంతులు, కాబట్టి మీరు అలా నిలబడండి అని చెప్పి రామచంద్రమూర్తి గారు చాలా హితంగా, ప్రియంగా, మళ్ళీ కోప్పడుతూ చిచి నువ్వు ఎలా ఉంటావని చెప్పే విధంగా కాకుండా, పరుషవచనాలు కాకుండా, సత్యం ప్రిహితం చెయ్యత్ గీతావాక్యం, చెప్పే సత్యాన్ని ప్రియంగా, హితంగా చెప్పాలి. కాబట్టి అటువంటి హితకరమైన మంచి వాక్యాలు లక్ష్మణుడు చాలా శాంతంగా రామచంద్రమూర్తి వారికి బాగా హృదయానికి హత్తుకునే విధంగా చెప్పారు. అంతటి మహాత్ముడికి కూడా లక్ష్మణుడి యొక్క సహాయం కావాల్సి వచ్చింది. పక్కన యుద్ధంలో కాదండి, తన ఉత్సాహాన్ని కోల్పోతున్నప్పుడు తిరిగి ఉత్సాహం తెచ్చుకోవడం కోసం. అంటే అటువంటి వ్యక్తులు పక్కన ఉండాలి. కాబట్టి స్థిరపడ్డారు రామచంద్రమూర్తి వారు. లక్ష్మణ, మనస్సు కాస్త ప్రశాంతమైన వాక్యాలు చెప్పేవరా, చాలా సంతోషం. సరే ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పి అడిగారు. పదండి ముందుకి, మనకి కదంబుడు చెప్పాడు చక్కగా, మనం కిష్కిందకి చేరుకోవాలి అని చెప్పి కిష్కిందవే ప్రయాణం సాగిస్తున్నారు వారు. కిష్కిందలోకి వెళుతున్నారు రామలక్ష్మణులు. తౌ ఋష్యమూకస్య సమీపచారి చరణ్ దర్శాద్భుత దర్శయౌ శాకామృగాణం అధిపత్య సర్వీ విచిత్రస్య నైవచేష్టికించదు. వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు. పంపానదీ తీరం వెంట ఆ చక్కని వనాలు, ఉపవనాలు ఇవన్నీ దాటుకుంటూ ఆ కిష్కింద ప్రాంతంలో ప్రవేశం చేశారు. ఈ కిష్కింద ప్రాంతాన్ని చిన్న ముందు కొన్ని విషయాలు ఎప్పుడు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వృషరజసుడు అని చెప్పి ఒక వానర వీరుడు మహాత్ముడు పరిపాలనలో ఉండేది ఒకప్పుడు కిష్కింద. ఆయన పుత్రులే వాలి, సుగ్రీవులు. ఆ వృష రజసుడు గతించిన తర్వాత వాలి చేతులకు రాజ్యం వచ్చింది. ఈ వాలి ఇంద్రాంశతో భూమి మీదకి వచ్చినటువంటి వాడు. మనం ప్రారంభంలో చెప్పుకున్న బాగా ముందు. ఆ ఇంద్రాంశతో వచ్చినటువంటి వాలికి ఇంద్రుడు ఇచ్చిన గొప్ప వరం ఏమిటయ్యా అంటే, ఇంద్రుడు ఒక మాల ఇచ్చాడు, ఒక అద్భుతమైన సువర్ణమైన మాల. ఆ మాల వాలి ధరించి ఉండగా
ఆయన ముందు ఎవడు నిలబడినా వాడి బలంలో సగం బలం ఈయనకు వచ్చేస్తుంది, ఏ ప్రయత్నంలోనైనా సరే, ఎలాంటి వాడైనా సరే. కాబట్టి వాలికి అజేయత్వం, ఎక్కడికి వెళ్ళినా విజయం తప్ప అపజయం లేనటువంటి స్థితిలో ఉన్నవాడు వాలి. ఆ మాల ధరించిన కారణం చేత, ఆ సువర్ణమయమైనటువంటి ఇంద్రుడిచ్చిన మాల. ఇక సుగ్రీవుడు సూర్యాంశతో వచ్చినవాడు. ఇక మన హీరో గారు మహాత్ముడు హనుమ, ఆయన ప్రవేశం కూడా జరుగుతోంది ఇప్పుడే. మనకి తెలుసు అంజనాదేవి కేసరికి ఉద్భవించాడు మహాత్ముడు అని చెప్పి దేవతలందరూ కోరారు వైకుంఠంలో విష్ణుమూర్తిని భూమి మీద రావణ సంహారార్థమే, అసుర సంహారార్థమే అవతారం చెయ్యాలని చెప్పని దేవతలందరూ వస్తున్నారు. మహాప్రభుడు ఈశ్వర, మరి ఈ సంగతి ఏమిటి? నరనారాయణులు కలిస్తే కదా ఏదైనా జరిగేది. వారిద్దరు లేకపోతే విష్ణుమాయ సోమాయ తప్ప ఇంకో మాయ లేదు లోకంలో. వారిద్దరే జగత్తుకు కారకులు. పరమేశ్వర మీ సంగతి ఏమిటి? వస్తానవయా సమయానికప్పుడు ఆయన అందరూ అస్తమాట ఇబ్బంది పెట్టకొట్టి ఇస్తున్న క్లిష్ట పరిస్థితి, ఇక తప్పదరా బాబు అంటేనే వస్తాట మహానుభావుడు. క్షీరసాగర మదనం చేశారు. అవి వచ్చాయి ఇవి వచ్చాయి, మాది మాది చెప్పి లాగేసుకున్నారు. ఈ మా చీట్లు ఇది ఉందండి, మా చీట్లు హాలాహలం రాగానే అయ్యి బాబు ఇది మా చీట్లో లేదు బాబోయ్ మాది కాదన్నాడు. ఎవడు పట్టుకునేవాడన్నారు? ఇంకెవడున్నాడు? అంత ప్రమాద స్థితి, లోకానికంతటికీ ప్రమాదం వచ్చేస్తే అప్పుడు కదపాలట పరమేశ్వరుణ్ణి. దీనికి ప్రాణలేక పరమేశ్వరుడు ఎప్పుడో వేచి అట్టే పెట్టేట. ఏ సందర్భంలో? శ్రీ మహావిష్ణువు మోహిని స్వరూపాన్ని ధరించారు. పరమేశ్వరుడు చూడాలనుకున్నట్ట. అది క్షీరసాగర మొదలునేగా జరిగింది. దేవతలు పొగిడారు కైలాసానికి వెళ్ళి, అబ్బో మహావిష్ణువు ఆడవేషం వేసుకున్నాడు ఉండే ఎంత అందంగా ఉన్నాడో, అయ్యి బాబోయ్ ఆ హొయులు, ఆ సొగలు, ఆ అందం, ఆ జడ అంటే ఎంత పొడుగుందంటే జడ, ఇది అస్సదియ్యా లోకంలో ఏ స్త్రీమూర్తికి అంత జడ ఉంది, ఎంత కొప్పేసుకుని ఇంత పెద్ద కింద వేలాడేసుకున్నాడు అమ్మో అని వర్ణిస్తున్నట్టు వెళ్ళి నారద మహాముని కైలాసంలో. పరమేశ్వరుడికి కుతూహలం వేసి, నువ్వు ఏంటి ఎంత అందంగా ఉంటారా? లోకంలో స్త్రీలు అందం, స్త్రీలు చూస్తేనే అందంగా ఉంటారు తప్ప పురుషుడు స్త్రీ వేషం వేసుకుంటే అందంగా ఏముండి ఏడుస్తాడు నా తలకాయ. కనుక ఏమందం చూడడానికి విష్ణుమూర్తి స్త్రీగా మారితే చూసి అందమే ఉంటుంది. కానీ లోకమంతా కీర్తిస్తోంది మోహినీశ్వరం అద్భుతం అమోఘం అయ్యయ్యో అంటున్నారు. ఆయనకు చూడాలనిపించదు ఒకసారి. ఇంట్లో వాళ్ళ ఆవిడకి చెప్పకుండా చెబితే మళ్ళీ కొడుతుంది ఆవిడ, అక్కడిక్కడ పోతున్నారని చెప్పని. కనుక పార్థివి తెలియకుండా నెమ్మదిగా పాపం ఒకసారి చూద్దాం. పరమేశ్వరుడు బయలుదేరి వచ్చేట మోహిని స్వరూపాన్ని చూడడం కోసం. చూశాడు, అయ్యి బాబాయ్ లోకంలో తన సృష్టి ఎందున్న స్త్రీల కన్నా మోహమైనటువంటి స్వరూపంతో కనిపిస్తున్నాడే, పార్వదేవి అందం కూడా కాస్త తక్కువేమో అనిపించేంతగా ఉంది విష్ణుమాయ. ఎంత అందంగా ఉన్నాడేమిటా ఆయన అనుకున్నట్ట. ఆయన వెంటబడ్డట పరమేశ్వరుడు. అప్పుడు పరమేశ్వరుడు తేజస్సగలిగితే సప్తఋషులు పట్టుకున్నారట. ఏం చేయమంట ఈశ్వర అన్నారు. ఉంచండి, సమయం వచ్చినప్పుడు దిగుతా అన్నాడు మహానుభావుడు. సరే సమయం ఎప్పుడు వస్తుంది? భూమి మీద మళ్ళీ శ్రీ మహావిష్ణువు వస్తాడు రామావతారంలో, అప్పుడు దీని యొక్క ప్రయోజనం ఉంటుంది. ఈశ్వరాంశ సంభూతుల మహానుభావుడు హనుమ ఆ పరమేశ్వరుని యొక్క తేజస్సుని వాయువు తీసుకున్నాడు. ఏం చేయాలన్నారు? సమయం వచ్చినప్పుడు చెబుతాను, నేను చెప్పిన క్షేత్రంలో ప్రవేశపెట్టమన్నారు. అంజనాదేవి సంతానం లేక చాలా తపనపడుతోంది ఆ తల్లి. ఈ కేసరి మేరుగిరి పర్వత ప్రాంతంలో ఆయన ప్రభు, అక్కడుండే వానరజాతికి అంతరికీను. వీరి కిష్కింధలో ఉన్నారు ఇక్కడ రామలక్ష్మణుడు. మేరుగిరి పర్వత ప్రాంతంలోని వానరమోకలందరికీ కేసరి ప్రభువు. అక్కడ ఆయన మాట ఎవరో జవదాటారు. ఆయన చెప్పిన కనుసన్నలో నడుస్తూ ఉంటారు అందరూ. ఇలాంటి ఎన్నో సామంతులకి ప్రభువు వాలి ఈ కిష్కింధలో ఉన్నాడు. మనకున్నాయి కదంటే భారతదేశం ప్రధానమంత్రి గారు ఉంటే మిగిలిన రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారుగా. అలాగే కేసరి మేరుపర్వతగిరి పర్వతంలో వానరాలకి ఆయన ప్రభువు అయితే, ఈ వానరాలంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. పర్వతాలు, ఆయా పర్వత ప్రాంతాల్లో ఉండే వానర ముక్కలకి అక్కడో ప్రభువు ఉంటూ ఉంటాడు. అలాంటి ప్రభువుల్లో మేరుగిరి పర్వతం మీద ఉన్నటువంటి వానరాంట్లకి కేసరి ప్రభువు. అంజనాదేవి రోధిస్తోంది, పరమేశ్వర ఆజ్ఞ అయింది. రామకార్యంలో చాలా ముఖ్య పాత్ర పోషించాలి అబ్బాయి, నేను ఎలా వస్తానని చెప్పి అడిగారుగా, అదిగో ఇప్పుడు వస్తున్నాను. తీసుకువెళ్ళి అంజనా గర్భంలో ప్రవేశపెట్టమన్నారు. ఎలా వెళ్ళింది? స్వామి తేజస్తున్నారు. అంజనాదేవి స్నానం చేస్తుంటే చెవిలో విడిచిపెట్టారట. బాగా గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడికి ఉండేటువంటి అనేక రకమైనటువంటి సౌలభ్యాల్లో ఆయన సంతానం పొందాలంటే ఇలాగే పొందాలి. మనకు నియమాలు, ఈ పాంచభౌతిక శరీరం పొందిన వారికి నియమాలు. భగవంతుడు ఎలాగైనా చేస్తాడు. మహాభారతంలో వ్యాస భగవానుడు చెబుతారు, దృష్టియా చూపుతో సంతానం కలుగుతుంది, వాచ వాక్కుతో సంతానం కలుగుతుంది, స్పర్శ దీపిస్తో సంతానం కలుగుతుంది.
బాబా చరిత్రలో బాబాగా 2 మామిడి పళ్ళు ఇస్తే సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఏమన్నా మామిడి పళ్ళు పిల్ల పుడతారా అంటే, నీ తలకాయ నీకు పుట్టరా, నువ్వు నేను ఇస్తే ఆయన ఇస్తే పుడతాడు. ఆ శక్తి ఆయనకే ఉంది. కనుక వీరి జన్మల గురించి ఎగతాళి చేయడం కానీ, ఇష్టవచ్చినట్టు మాట్లాడే ప్రయత్నాలు చేయడం కానీ చేయకూడదు. ఇవి మహాత్ముల జననాలు. ఇది ఎప్పటి కాలం మాట కాదు, త్రేతాయుగం నాటి మాట. కాబట్టి అంజనాదేవి యొక్క కర్ణముల్లో ప్రవేశపెట్టేట శివతేజస్సుని. గర్భవతి అయింది ఆ తల్లి. చక్కగా మంచి బిడ్డకు జన్మనిచ్చింది. వానరుడు కదా, వానరులాగే పుట్టాడు. సరే, పుడితే పిల్లాన్ని ఏం చేయాలి? చక్కగా ఆమె ఆడిస్తోంది. మనకంటే బిల్డింగులు, పాలరాత మేళ్ళు ఉంటే వాళ్ళకే ఉంది. వానరాలకి చక్కగా 4 చెట్లు గుడారాలు వేసి కూర్చుని అందులో కాపురాలు చేసేవారు. పిల్లాన్ని ఒకసారి ఆహారం కోసం వెళితే బయట పడుకోబెట్టింది. పడుకున్నాడు. సాధారణంగా ప్రతి పిల్లాడికి పుట్టగానే ఏడిచే శక్తి ఎవడిచ్చాడు? మనం ఇచ్చేమా? ఈ ఆడవడానికి కూడా శక్తి కావాలి కదండి. పిల్లాడు ఏడిస్తే అమ్మో మనం నవ్వుతాం. వాడు ఏడవడం మానేస్తే మనం ఏడవడం మొదలు పెడతాం. ఎందుకంటే వాడు చచ్చిపోతారేమో రా బాబు అని. కొట్టైనా ఏడిపిస్తారు, అవసరమైతే గిల్లైనా ఏడిపిస్తారు పుట్టిన పిల్లల్ని. వాడికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడిచ్చాడు ఆ శక్తిని? వాడు ఆహారం తినలేదుగా ప్రత్యక్షంగాను. కానీ ప్రతి మనిషి ఎందు ఈశ్వరాంశం ఎంతో కొంత ఉండి తీరుతుంది. పుట్టిన పిల్లవాడు కూడా ఈశ్వరాంశం ఉంది కాబట్టి పుట్టగానే ఏడుస్తున్నాడు. వాడు లేకపోతే వాడు ఏడుపు కూడా ఉండదు ఇక వాడికి. కనుక భగవానుడు గీతలో చెబుతాడు, ఈశ్వర సర్వభూతానం హృదయ సయోధ్యని తిష్టతి భ్రామయం సర్వభూతాన్ని యంత్రారూఢ నిమాయ. నేనే ఉన్నాను రా నాయన అన్న ప్రాణంలోనూ. నేను కదిలిస్తాను, వాళ్ళ కదలికలు నా చేతుల్లో ఉన్నాయి. పుట్టిన పిల్లాడు అంజనాదేవి బయట పడుకోబెట్టింది. ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళింది ఆ తల్లి. మనకు కూడా పుట్టిన పిల్లాడు మంచం ఎలగెత్తలవడం, కాళ్ళు చెట్లు ఆడుతూ ఉంటాం. మనకు ఆనందం. అబ్బా ఎంత బాగా ఆడుతున్నాడో మా పిల్లాడు, మా పిల్ల, అబ్బా కాళ్ళు బాగా ఆడిస్తున్నాడు, బాగా బలం వచ్చింది, సైకిల్ తొక్కుతున్నాడండోయ్ అని ఎన్నో చెప్పి మురిసిపోతూ ఉంటాం. బయట పనుకున్నట్ట అంజనాదేవి గర్భాన్ని చొచ్చారు కాబట్టి ఆంజనేయుడు అన్నారు ఆయన. బయట పడుకోబెట్టింది పిల్లాన్ని. ఆకలి అవుతోంది. చూసేట గగన మార్గం వైపు సూర్యబింబం ఎర్రగా కనిపిస్తోంది. చూశాడు. అబ్బో ఇదేదో బాగుందిరా అనుకున్నాడు. ఈశ్వరుడు అంశ కదండి, తలుచుకుంటే ఎంతసేపు అమాంతం పడుకున్నవాడు అలా పైకి తేలుతున్నాడు. వెళుతున్నాడు. ఎక్కడ దాకా వెళుతున్నారన్నాడు. వాయువు చూశాడు. అమ్మో మా పిల్లాడు ప్రయాణం సాగిస్తున్నాడు ఎక్కడికో అని చెప్పి చల్లటి గాలి వీచడం ప్రారంభం చేసేట. సూర్యమండలం వైపు ప్రయాణం సాగిస్తున్నారు స్వామి. పిల్లవాడే. సూర్యభగవానుడు చూశాడు. ఈశ్వరాంశ వస్తోంది. తన కిరణాలు ఉపసంహరించుకున్నట్టు ఆయన చల్లగా వేడి తగలకుండా. ఇవన్నీ ఉత్తర భాగంలో చెబుతారు. రామాయణంలో గట్టాలు చెప్తున్నాం. ఎటు నుంచి వెళ్ళినారు. వెళ్ళారు. సరిగ్గా ఆ రోజు అమావాస్య. రాహువు గ్రహణం పడుతున్నాడు. సూర్యుని మింగడం కోసం రాహువు వస్తున్నాడు. చూశాడు రాహువు, నాకన్నా ఇంకో రాహును ప్రవేశపెట్టున్నారా నాయన, ఈవేళ సూర్యుని ఏ మింగడం లేకుండా పోయింది. దేవేంద్రుడు వంకు చూసేట. దేవేంద్ర ఏమిటిది? నాకు ఇప్పుడు మాటిచ్చావు నువ్వు. అమావాస్యకు సూర్యుడిని, పౌర్ణమికి చంద్రుడిని పట్టుకోమని చెప్పని. ఇప్పుడు నన్ను కాకుండా ఇంకో వాడిని పెట్టారు. నా యొక్క ఉద్యోగంలోనూ నా ఉద్యోగం ఊడిపోయేలా ఉంది. ఏవుడు చూడమన్నాడు. దేవేంద్రుడు నువ్వు కంగారు పడక ఆగనాయనని చెప్తానని చెప్పి ఆయన బయలుదేరేట. ఈ వెళుతున్న పిల్లాడు చూడండి, ఇంట్లో పిల్లల్ని పడుకోబెట్టి చక్కగా 4 చోట్ల 4 వస్తువులు పెడితే వాడు కాసేపు ఆ వస్తువు దగ్గర పోతూ ఉంటాడు. పక్కన విచిత్రంగా వస్తే ఇది చూసి దీని పక్కకు పోతూ ఉంటాడు. వాడికి ఏముంది, కళ్ళకి ఏది బాగుంటే దాని వైపు పోతూ ఉంటాడు. పాపం ముందు సూర్యుడి దగ్గర బయలుదేరాడు మహానుభావుడు. పక్కన రాహు కనపడ్డాడు. కాస్త తోక కాస్త మనకాయ తలకాయ, మనిషి తలకాయ ఉంది. విచిత్రంగా ఉంది దేవుటని చెప్పి మళ్ళీ రాహు వైపు ప్రారంభం చేసేట ప్రయాణం. ఈయన రాహు చూసి ఊరు బాబోయ్ వీడు నామే పడేలా ఉన్నాడు. పిల్లాడు ఎవడో మామూలు వాళ్ళ లేదురా, ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారంటే వీడు మామూలు వాడు కాదు, మహాప్రళయంలా ఉన్నాడు వీడు. దేవేంద్ర రా తొందరగా అన్నాడు. మహానుభావుడు వాహనం వేసి బయలుదేరాడు. ఐరావతం కదా ఆయన వాహనం. తెల్లటి ఏనుగు 4 దంతాలతో ఉంది. అందమే కూర్చొని వస్తున్నట్ట. ఈ పక్క చూస్తే తెల్లటి ఏనుగు కనపడింది. ఇది ఇంకా విచిత్రంగా ఉందిరా ఇది అని చెప్పి రాహుని సూర్యుని వదిలేసి ఈయన దగ్గర ప్రయాణం మొదలుపెట్టాట. చూశాడు దేవేంద్రుడు. అయ్యో బాబు వీడెవడరా నాయన, అసలు మానవ మాత్రుడు, అందులో వానరుడు ఇంత దూరం ప్రయాణం చేసి రావడమా? వచ్చాడు పో, సూర్యుని పట్టుకోవడం ఏమిటి మాయదార సంత, ఎవడన్నా వెళతారు అక్కడ దాకాను. బాణి చూసిన తర్వాత రాహు మీద వెళ్ళాడు. ఇప్పుడు నా మీద కూర్చున్నట్టు వజ్రాయుధం చూసి ఒక్కసారి విసిరేట. ఇది మామూలు తేజస్సు, మామూలు శక్తి కాదు, ఇది గొప్ప శక్తిది, మన మింగేసేలా ఉందని చెప్పాను. అన్న దవడ పగిలిపోయిందిట. దీనికి హనుమం అని పేరు దవడకి. అది పగిలింది కాబట్టి హనుమంతుడు అయ్యాడు ఆయన. ఎప్పుడైతే తగిలిందో అమాంతం అక్కడి నుంచి కింద పడ్డాట స్వామి. ఒక పర్వత శిఖరం మీద పడ్డాడు. గాలికి ఆగ్రహం వేస్తుంది. నా పుత్రుని ఇంతలాగా బాధపడతాడా దేవేంద్రుడు, చెప్తాను లోకాల సంగతి చెప్పి మొత్తం గాలి స్తంభింప చేసేసేట. గాలి లేదు అక్కడ. గాలి ఉంటే చేతులు ఆడితే మెడ తిరుగుతుంది, కాళ్ళు వంగుతాయి. గాలి లేకపోతే కట్టెలా పడుకుండడం తప్ప ఇంకేమీ లేదు.
మన లోపల గాలి ఉంది కాబట్టి వేళ్ళు ఉంగుతున్నాయి, కాళ్ళు ఉంగుతున్నాయి. ఇది లేకపోతే శవాలే ఇంక అన్నీ. గాలి యొక్క ప్రసరణ లేదు లోకంలో ఎక్కడ. తన కుమారుడైనటువంటి వాయునందను కొట్టిన కారణం చేత సమస్త లోకాల్లో అసలు గాలి వేచకుండా అన్నీ స్తంభింపజేసాడు వాయుదేవుడు. అందరూ కట్టెల్లా పడి ఉన్నారు. లోకమంతా గొగ్గోలు పెట్టారు. మహాప్రభు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఏటి విపత్తిది, అసలు గాలి ప్రసరణ లేకపోతే జీవులు అస్తవ్యస్తం అయిపోయి ప్రాణాలు కూలిపోతున్నాయి. బ్రహ్మగారు చూశారు, అబ్బో ఇది వాయుదేవుడు చేసిన పని రా నాయన, పరిగెట్టండి ముందు. ఎక్కడ దేవేంద్రుడు పిల్లవాడిని కొట్టాడో ఆంజనేయదేవి పుత్రుడిని, ఆ పర్వతం మీద పదండ్రా అబ్బాయి అన్నారు. దేవేంద్రుడు సహా సమస్త దేవతలు వచ్చారు. వాయుదేవుని ప్రార్థన చేశారు, ముందు మా అబ్బాయిని తీసుకురండి మామూలుగా అన్నాడు. బ్రహ్మగారు వరాలు ఇచ్చారు. దేవేంద్రుడు వచ్చాడు, యముడు వచ్చాడు, ఇంద్రుడు వచ్చాడు, వరుణుడు వచ్చాడు, సమస్త దేవతలు వచ్చారు. అందరూ వరాలు ఇచ్చారు. మా యొక్క ఆయుధాలు ఏ యుద్ధంలోనైనా సరే ఈ పిల్లవాడిని ఏమీ చేయలేవు. యమధర్మరాజంతటి వాడు వచ్చేట, నా ఆయుధం కూడా నేను చెనకలేదు నాయన. ఎంతమంది వరాలు ఇచ్చిన తర్వాత అప్పుడు వాయుని వదిలేట వాయుదేవుడు. అప్పుడు ప్రాణం పీల్చుకున్నారు. ఇలా ఎన్నో వరాల వల్ల వచ్చినవాడు మహానుభావుడు హనుమ. ఇక ఈ వాలి దేవేంద్రాంశతో వచ్చాడు. వచ్చినటువంటి వాలి ఆయన పని ఏమిటయా అంటే, ఎక్కడెక్కడ ఎన్ని వానరాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో వాటన్నిటినీ చక్కగా కంట్రోల్ చేస్తూ ఉండడం, అవసరమైనప్పుడు సమీకరిస్తూ ఉండడం, ఇవన్నీ ఆయన పని. ఇటువంటి ఉద్యోగంలో ఉన్నాడు వాలి. సరే, అటువంటి ప్రాంతానికి కిష్కింద ప్రాంతానికి వస్తున్నారు రామలక్ష్మణుడు. ఈ కిష్కింద ప్రాంతంలో ఇవన్నీ జరిగిపోయి ఇప్పుడు జరిగిన విషయాలు కాదు ఇవన్నీ కూడా. రామలక్ష్మణుడు వచ్చే సమయానికే ఇప్పుడు ఇవన్నీ జరిగి రెడీగా ఉన్నాయి. అటువంటి ప్రాంతానికి వచ్చారట రామలక్ష్మణుడు. ఎక్కడికి వచ్చారన్నారు, ఋష్యమూక వంచి ఒక పర్వత శిఖరం ఉంది. పర్వత శిఖరం అంటే ఈ రోజుల్లో ఉండే పర్వతాలు కాదండి. తిరుపతి కొండ చక్కగా బస్సు వేసుకుని అరగంటలో ఎక్కేస్తావు నువ్వు. ఒకప్పుడు మనం చెప్పుకున్న వారి ఆలయంలోనే వెంకటాద్రికి అంజనాద్రి కొన్ని యోజనాల దూరం ఉండేదని చెప్పాను. అప్పుడు పర్వతాలు అంత పెద్దవి. అరుణాచల్ గిరిప్రదక్షిణ చేయరాని అంటే 14 కిలోమీటర్లు హాయిగా తిరిగి వచ్చేస్తావు. ఒకప్పుడు అరుణాచల్ అలా ఉండేది కాదు, నువ్వు తిరగలేవు, అవి దేవతలే తిరిగేవారు. కానీ కలియుగం వచ్చేసరికి పర్వతాలు తమ యొక్క స్థాయిని తగ్గించుకుని ఉన్నాయి. మనకి సౌలభ్యంగా ఉండడం కోసం ఇప్పుడు మానవుల యొక్క జీవన విధానానికి ఉండే విధంగా వారంతా తగ్గించుకుని వచ్చారు. కాబట్టి అప్పుడు ఋష్యమూకం అంటే ఇంత చిన్నదేం కాదు, చాలా విశేషమైన పర్వతం. పంపానదీ తీరం దాని చుట్టూ ఉంది. ఆ ప్రాంతంలో ప్రయాణం సాగిస్తున్నారు రామలక్ష్మణుడు. సాగి ఈ పంపానదీ తీరం వెంట ఉండే ఋష్యమూకానికి కాస్త దగ్గరలో ఉన్నారట. ఆ ఋష్యమూకం మీద ఉన్నారు ఎవరు? సుగ్రీవుడు తన అనుచరులతో కలిసి. తౌతు దృష్ట్వా మహాత్మానో భ్రాతరో రామలక్ష్మణో వరాయుధాధారో వీరో సుగ్రీవంశ సంకితో భవత్. సుగ్రీవుడు ఋష్యమూకం కింద తిరుగుతూ పంపానదీ తీరంలో వస్తున్న 2 వ్యక్తులను చూశాడు రామలక్ష్మణుడు. ధనుర్ధారులే ఉన్నారు, ఖడ్గాలు ధరించి ఉన్నారు. వారు ధరించిన ఆయుధాలకి వేసిన వేషాలు ఇక్కడ పొంతన లేదు. ప్రభువులు ఉంటే కిరీటాలు భుజకీర్తులు పెట్టుకుని పట్టు వస్త్రాలు పెట్టుకుని ధనస్సు పట్టుకొస్తే అబ్బోడి క్షత్రియపుత్రుడు రా అని చెప్పి అనుకుంటాం. ఓ పంచి కొండ వేసుకుని ధనస్సు పట్టుకుంటే వీడెవడరు ఎలా ఉన్నాడని చెప్పి అనుకుంటాం. వాళ్ళ వాతావరణం అలాగే ఉంది. ఇప్పుడు రామలక్ష్మణులు జటావలకల ధారులే ఉన్నారు. పట్టు వస్త్రాలు ఆభరణాలు ఏమీ లేవు, కిరీటాలు అసలే లేవిక. కానీ ధనస్సులు ఆయుధాలు ఖడ్గాలు మాత్రం పట్టుకుని ఉన్నారు. అటువంటి 2 యువకులను చూశాడు సుగ్రీవుడు. భయపడ్డాడు. ఉద్విగ్న హృదయం సర్వా దిశ సమలోకవయన్ నవత్యష్టింతి కస్పించే ఉద్దేశే వానరపుంగవ. చాలా భయపడి పరిగెట్టుకు వెళ్ళాట ఋష్యమూకం మీదకి. తన సచివులు ఉన్నారు కొంతమంది, ఇంకా వానరులు ఆ గుంపులు. వారందరికీ చెబుతున్నట్ట, చంతేత్వా సధర్మచ్చ విమృజం గురులాంగవ సుగ్రీవ పరమవద్విఘ్న సర్వే నానుచురే సహ. రాజధర్మాలు బాగా తెలిసిన సుగ్రీవుడు వారితో మాట్లాడుతున్నట్ట. చాలా భయపడి, ఓ వానరులారా, మన ప్రాంతంలోకి ఎవరో 2 యువకులు వచ్చారు. వారి వేషానికి వారు ధరించిన ఆయుధాలకి ఎక్కడా పొంతన లేదు, చాలా వికృతంగా ఉన్నాయి. మీరు బహుశా మా అన్నగారు వాలి పంపి ఉన్నారేమో అని నేను శంకిస్తున్నాను. కాబట్టి సహచరులారా, మనం తొందరగా కంచి పరిగెట్టుకుపోదాం పదండి అని చెప్పి తన దగ్గర ఉన్న కొంతమంది వానరులను తీసుకుని ఆ చుట్టూ ఈ చుట్టూ ఆ కొమ్మ ఈ కొమ్మ ఎక్కుతూ పరిగెట్టుకు ముందుకు పోతున్నారు. తేక్షబ్రహ్మ అధివ్యాజ్య యథయా ద్విజపార్షిభం హరయో వానరశ్రేష్టం పరివార్యోపతిస్తతే.
అన్నీ ఒకసారి ఆ వానరులు అంటే ఒకే మార్గంలో మనుషులన్నిటికీ ఎలా ఎందుకు వెళతారు? శుక్రుడు ఎలా పరిగెడితే ఇంకోటి ఎలా పరిగెట్టాడు, ఇంకోటి ఎలా పరిగెట్టాడు. వీరందరూ కలిసి ఇంకో గిరిశిఖరమే కలిశారు. అక్కడ ఆ పేరు సుగ్రీవండి. మహాప్రభు ఆగండి, ఏమిటి పొరుగు ఎంత దూరం పరిగెడతాం అలాగా? ఒకవేళ నిజంగా మీ అన్నగారు అలాగే పంపించి ఉంటే ఎంత దూరం వెళితే మాత్రం చావు తప్పదుగా ఆయన చంపేయాలనుకుంటే. కాబట్టి ఎందుకు ఈ పొరుగు, ఆగండి అని చెప్పన్నారు. అసలు సుగ్రీవుడుకున్న భయం ఏమిటి, అది కూడా ఇక్కడ మనం తెలిసేసుకుంటే మంచిది. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు ముందే మనం చెప్పుకున్నాం. ఈ వాలి దుందిబి అని చెప్పి ఒక రాక్షస సంహారం చేశాడు. ఈ ఋష్యముఖ పర్వతం మీద ఒకప్పుడు మతంగ మహర్షి యొక్క ఆశ్రమం ఉండేది. ఆయన నిత్య తపస్సులో ఉన్న సందర్భంలో ఈ వాలి ఈ దుందుబిని రాక్షస సంహారం చేసి వాడిని గిరగిరా తిప్పి విసిరెట్టాడు. ఆ విసరడంలో వాడు బాగా కొట్టి ఉంటాడు కదా, ఈ రక్తపు బిందువు వెళ్ళి సమాధిలో ఉన్నటువంటి మతంగ మహర్షి శరీరం మీద పడ్డాయి. ఆయనకి సమాధి భంగమైంది. ఈ కృత్యం ఎవడైతే చేశాడో, ఒక రాక్షసుని యొక్క రక్తాన్ని తపస్సులో నా మీద ఎవడైతే చిందించేలా చేశాడో వాడు ఋష్యముఖ ప్రాంతం మీద వస్తే తల పగిలి చస్తాడని చెప్పి శపించాడు మతంగ మహాముని వారు. కాబట్టి ఆ భయం ఒకటి వాలి మనస్సులో ఉంది. ఆ కారణం చేత ఋష్యముఖం మీదకి వాలి రాలేడు. వాలికి సుగ్రీవుడికి చిన్న తగాదా వచ్చింది రాజ్య విషయంలో. ఎదురు చెప్పుకుందాం మనం, అన్ని ఇప్పుడు చెప్తే మనకు కథకి కాస్త ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ కారణం చేత ఆ భయంతో సుగ్రీవుడిని బయటికి గెంటేస్తే సుగ్రీవుడు పాపం బ్రతకడానికి మరి ఎక్కడ కూడా తలదాచుకోవాలిగా. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు, ఈ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రం, చాలా దూరంగా వచ్చేసి ఋష్యముఖ మీద తలదాల్చుకుంటున్నాడు. ఒక ధైర్యం, మతంగ మహర్షి శపించారు కాబట్టి వాళ్ళ అన్నగారు ఈ పర్వతం మీదకి రాలేడు కనుక అక్కడ హాయిగా ఉండొచ్చు అని చెప్పి నిశ్చయం చేసుకున్నవాడే తనతో ఉన్నటువంటి కొంతమంది వానరులను తీసుకొచ్చేశారట. మహాత్ముడు అందులో ఉన్నారు మన స్వామి హనుమ. తంతస్థం భయ సంవిఘ్నం వాలికిల్బిష సంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యుకో విధ. పరిగెట్టుకుపోతున్నట్టు వానరాలన్నీ కూడా చాలా దూరం వెళ్ళాక స్వామి హనుమ ఆపేరట. మహాప్రభు ఆగండి, ఏమిటి పొరుగు ఇక్కడ దాకా వెళతారు, ఏమిటిది? ఇది ఋష్యముఖ పర్వతం. ఇది ముందే చెప్పుకున్నాం, పర్వతం అంటే చిన్నది కాదు, చాలా ఉంటుందని. ఎంత దూరం ప్రయాణం చేస్తాం ఇలాగా? ఇది మతంగ మహర్షి యొక్క ఆశ్రమం ఉండే ప్రదేశం. ముని శపించారు మీ అన్నగారిని వానని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాలి ఈ పర్వతం మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చెయ్యలేడు. కాబట్టి ధైర్యం వహించండి అని చెప్పి స్వామి చాలా నెమ్మదిగా శాంతంగా మాట్లాడుతారు మహానుభావుడు హనుమ. నువ్వు వా యొక్క బలంతో మహానుభావు వాలి వస్తాడనే భయంతో రక్షణ కోసం ఇలా పరిగెడుతూ ఉన్నావు. ఈ ఋష్యముఖం మీదకి మీ అన్నగారు వాళ్ళు వచ్చే అవకాశం ఎంత మాత్రమూ లేదు. కాబట్టి ప్రభు మీరు ఆగండి, మీరెవరు? మాకందరికీ ప్రభువు రాజువు నువ్వు. కాబట్టి అటువంటి మీరే సామాన్యుల్లా పరిగెడుతూ ఉంటే మీ వెనకాల మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వానలా పరిస్థితి ఏమవ్వాలి స్వామి? కాబట్టి కాస్త ఆలోచన చేయండి అని చెప్పి వాలి ఆపి చెబుతున్నట్ట. ఇవి మనందరికీ ఉండాల్సిన లక్షణాలు. బుద్ధిం విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర నా బుద్ధిం గతో రాజా సర్వభూతాన శాస్త్రి. 3 లక్షణాలు జీవికి ఉండాలి. అవి ఏమిటంటే మన బుద్ధి, ఒకటి విజ్ఞానం, మూడోది ఇంగితం. ఈ 3 కలిపి ఆలోచించండి అన్నట్టు స్వామి. ముందుండవలసినవిడే మనకు బుద్ధి ఉండాలి. బుద్ధి అంటే సామాన్యమైన జ్ఞానము. ప్రతివాడికి సామాన్య జ్ఞానం కూడా లేకపోతే ఇంక వాడు పశువుతో సమానమిక. మన బుద్ధి అంటే ఏమిటంటే సామాన్య జ్ఞానం. సత్సంగంలో వచ్చాం, ఎలా కూర్చోవాలి, ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తన చేయాలి, ఇది సామాన్య జ్ఞానం. విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం. కార్తీక మాసం వచ్చింది, శివాలయంలో దీపం పెట్టాలి, చాలా సంతోషం, జ్ఞానం అది. దీపం ఎలా పెట్టాలి, విజ్ఞానం. అది చెప్పబట్టుకెళ్ళి 365 వచ్చి వెలిగించి నంది పాదాల దగ్గర పెట్టేసి ఆయన మూతి కాళ్ళు అంటించేసి మసిబారిపోతే నూనె పట్టేలు కాస్త దీపంలోనూ ఇంకాస్త కింద పోసేసి వెనకాడ భక్తులు వస్తాడో పడతాడో నడ్డిపోతుందో మనకు అక్కర్లేదు, మన దీపం పెట్టేమా లేదా? ఇది మన భక్తి. ఇది జ్ఞానమే, విజ్ఞానం మాత్రం కాదు. అందుకే చాలాసార్లు మొత్తుకున్న సత్సంగాల్లో భక్తికి జ్ఞానం తోడైతేనే భక్తి, లేకపోతే భక్తి లేదు, అది ఫలితాన్ని ఇవ్వదు. ఇప్పుడు ఈ మాటలు నేను చెప్పడం లేదా, నామే కోపగించి హనుమ చెబుతున్నారు కాబట్టి హనుమమే కోపగించండి మీరు అందరూ కలిసి. కాబట్టి నీ బుద్ధి ముందు బాగా పనిచేయాలి. బుద్ధి అంటే సామాన్యమైన జ్ఞానం, తర్వాత విజ్ఞానం, దానికి విశేష జ్ఞానం తోడు కావాలి. ప్రతి మనిషికి సాధారణంగా బుద్ధి అనేది ఉంటుంది, అది లేకపోతే బుద్ధి లేదేంటరా అని చెప్పి తిరుగుతుంటాంగా. అంటే సామాన్య జ్ఞానం కూడా లేదురా నీకు
అని తిడతాం. ఈ బుద్ధి, ఈ విజ్ఞానము, తర్వాత ఇంగితము అన్నారు. ఇంగితం అంటే చేసే పని యందు మనం కదిల్చే కదలికలు, మన చేష్టలు, ఇవి ఇంగితానికి గుర్తు అన్నమాట. చాలా కోపంలో ఉన్నాడు, చంపేస్తానండి, నరికేస్తాను, ఊగిపోతుంటాడు ఇక్కడ వీడు. ఏమిట్రా ఊపంతా ఏమిటంటే ఇంగితం అనమాట. అంటే వాడిని అలా చేసేయాలి, వీడు ఇక్కడ ముందు ఊగేస్తుంటాడు. ఇది చేస్తాడో చేయడో తర్వాత విషయం. దానికి బుద్ధి జ్ఞానం తోడైతే కార్యం సాధన అవుతుంది తప్ప ఊరికే ఊగిపోతే బుద్ధి జ్ఞానం తోడు కాకపోతే అది సాధన కాదు, ఇక ఆచరణలోకి రాదు. కాబట్టి స్వామి చెబుతున్నారు ఈ మాటలు, సుగ్రీవ ఆగు, ఎక్కడికి పరిగెడుతున్నారు? నీ బుద్ధిని, విజ్ఞానాన్ని ఇంగితానికి తోడు చేసి ఆలోచన చేయండి. ఇప్పుడు ఇది కావాలి. మనుషులకే ఉండి చావట్లేదు మూడు, ఇంకా వానరాలకు ఉంటాయండి? వాళ్ళకు కూడా ఉన్నాయట, అంటే వాటికన్నా అధమ స్థాయిలో ఉన్నాయి ఇక మనం. కాబట్టి ఇతరుల వ్యవహారాలను బట్టి, వారి స్వభావాన్ని బట్టి, వారి కదలికలను బట్టి ఈ మూడిటికి మనం పని చెప్పాల్సి ఉంటుంది. స్వామి మీరు ప్రతిభామూర్తులు, మీరు మా అందరికీ రాజు, కాబట్టి మీరు ఈ మూడు కలిపి ఆలోచన చేయండి అని చెప్పారట. దీర్ఘబాహు విశాలాక్షో శరచాపాసిస్తారణవు కసిన సాధ్యా దృష్ట్వా హేతో సరసతోపవవు. ఎప్పుడైతే హనుమ ఈ మాటలు మాట్లాడారో మహానుభావుడు సుగ్రీవుడు మాట్లాడుతూ, నాయన వానర సుత, చాలా సంతోషం వాయునందనుడా, నువ్వు చెప్పినటువంటి బుద్ధి, విజ్ఞానము, ఇంగితం బాగానే ఉన్నాయి, మంచి కబుర్లు బాగానే చెప్పు, చూస్తే చాలా ప్రమాదం వచ్చి పడేలా ఉంది, కనపడుతున్న దృశ్యాలు భయాన్ని కొలిపిస్తున్నాయా నాకు. ఏమిటా భయం అంటే, ఇద్దరు మహానుభావులు వచ్చారు. మహానుభావులు మన ప్రాంతంలోకి ధనుర్బాణాలు, ఖడ్గాలు ధరించి ఉన్నారు. ఇంద్రుడి వలి పరాక్రమం కనిపిస్తోంది వారిలో. అలాంటి వారిని చూసి మనస్సు భయపడకుండా అలా ఉంటుంది నాయన. కాబట్టి హనుమ, నువ్వు చెప్పిన విషయాలు చాలా ఉత్తమమైనవి. ఏమిటివి? వాలి ప్రణీతానేత సంకేహం పురుషోత్తమవు రాజానో బహుమిత్రాచ విశ్వాసోనత్రిక్షభ. చక్కటి విషయాలు చెప్పు. మా అన్నగారు వాళ్ళు ఋషిమేకమేకి రాలేడు, మనకు ప్రాణభయం లేదు, మనం హాయిగా ఉండొచ్చు, ఎక్కడికి పరిగెట్టి పారిపోతున్నావయ్యా అని చెప్పి బాగా అడిగవు. చాలా సంతోషం. కానీ మా అన్నగారు ఎవరిప్పుడు? ప్రభువు, ఆయన రాజు. ప్రభువుకి ఎంతోమందితో పరిచయాలు ఉంటాయి. ఆయన ప్రత్యక్షంగా రాకపోవచ్చు, ఎవరినైనా పంపి చంపే ప్రయత్నం ప్రభువు చెయ్యొచ్చుగా. తనకు శత్రువైన వాడు ఉన్నాడని తెలిసినప్పుడు ఎంత దూరంలోనైనా. ఇది కాదనడానికి లేదు. ఇక మహానుభావుడు హనుమ, నా భయం అది. మా అన్నగారు రారయ్యా, నన్ను ఏం చేయరు, బాగుంది నువ్వు చెప్పింది. కానీ ఆయన ప్రభువులకి ఎంతోమందితో పరిచయాలు, ఏ దేశస్తులతో, ఏ రాజ్యం వాడితో ఏ పరిచయాలు ఉన్నాయో, ఎక్కడ ఏ గూఢచారం పంపించి ఏం బాంబు వేసి చంపేస్తాడో మహానుభావుడు. ఈ భయం ఉంటుందిగా ఆయన అని చెప్పి తన మనస్సులో ఉన్న భయాన్ని బయటపెట్టారట. పెట్టి అరేచ్ఛ మనుష్యేణ విజ్ఞాయాచ్చనచారిణ విశ్వాస్తాం అవిశ్వాంతం రద్రేషు ప్రహరంతి. శత్రువులు మామూలుగా గుర్రాలు, రథాలు వేసుకుని రాకపోవచ్చు, మారువేషాల్లో వస్తారుగా, అలా వచ్చి కూడా పరిమార్చే అవకాశం చాలా ఉంటుందిగా హనుమ. కనుక ఈ భయం నన్ను ఎక్కువ వెంటాడుతోంది అని సుగ్రీవుడు చెప్పారట. ఇప్పుడు హనుమ ఏం చేయాలి? స్వామి చెప్తున్నారు. సుగ్రీవుడు ఇంకో మాట కూడా చెప్పాడు. కాబట్టి ఓ మారుతి, కృత్యేషు వాలిమేధావి రాజునో బహుదర్శన భవంతి పరమంత తేజ్ఞాయం ప్రాకృతేర్నరై. నా భయానికి కారణం ఇది. వంచన చేత, మాయోపాయముల చేత శత్రువును సంహరించేటువంటి ఆలోచన ప్రభువుకు ఉంటుంది, అది తప్పనిసరిగా ఉంటుంది. ఇవి వాలికి కూడా ఉంటాయి. కాబట్టి ఆ భయంతో పారిపోతున్నాను నేను అని చెప్పారు. సరే, ఇప్పుడు నా మనసులో భయం పోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏమిటది? తోత్వయా ప్రాకృతైనేవ గత్వా జ్ఞేయో ప్రవంగమ ఇంగితానాం ప్రాక్చహి రూపణాభ్యాషణేచ. ఓ మారుతి, నువ్వేం చేస్తావంటే నీ అసలు స్వరూపాన్ని మరుగుపరిచేయి. కామరూపుడు హనుమ, ఈ భగవంతుడు ఇచ్చిన వరాల్లో అవి కూడా ఉన్నాయి ఆయనకి. కాబట్టి నీ రూపాన్ని మరుగుపరిచేయి. నువ్వు వానరను తెలియకూడదు, అలా వెళ్ళి ఏం చేస్తావు? వాళ్ళు ఎవరు? వారికి మనతో సంధి కుదిరేటువంటి అవకాశాలు ఏవైనా ఉన్నాయా? మనకు హితకారియే వచ్చారా? మనకు వాళ్ళ వల్ల ప్రయోజనం ఉందా? మన మేలు కోరి వచ్చిన వారు అవునా కాదా చూడు. లక్ష్యశ్చ తదోర్భావం ప్రహృష్టానస్యాది విశ్వసయనం ప్రాంసభ ఇంగితైచ్చ పునః. నువ్వేం చేస్తావంటే నీ హావభావాల చేత వాళ్ళు పదే పొగుడు, నీ చేష్టలు చూపించాలి అక్కడ. అవి మీరు అంతటి వారు ఉండో ఇంతటి వారు ఉండో అని చెప్పి మామూలుగా చెప్పడం కాస్త చేతులు అటు ఇటు పైకి బాగా పెట్టి తల బాగా ఊపి బాగా పొగిడే ప్రయత్నించి, ఆ పొగడ్తలుగా పడినవాడు ఎవడు ఉండడుగా లోకంలోనూ,
ఆ పొగడ్తలుగా పడతారు. వారు పడిన తర్వాత విషయం చెబుతారు, వీడు బాగా పొగుడుతున్నాడు, వీడెవడో, ఇలాంటి వాడు మనకు బాగా అవసరం అని చెప్పి వారు ఏం చేస్తారంటే వారి మనస్సులో ఉన్న విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తారు. నువ్వు అలా వెళ్ళు. మమేవాభికం శ్రుత్వా పృచ్ఛత్వం హరిపుంగవ ప్రయోజనం ప్రవేశస్య వనశ్చాసనోద్ధరు. ఓ వానరోత్తమ, ఇవన్నీ ఎక్కడ జరగాలి? నేను వెళ్ళేం చేసి వచ్చేంత కుదరదు, నా ఎదురుగా జరగాలి. నేను ఋషిపొక పర్వత శిఖరం మీద కూర్చొని చూస్తుంటాను. నేను రామలక్ష్మణుల ముఖాలు, ఆ ఇద్దరు యొక్క యువకుల ముఖాలు నాకు కనబడుతూ ఉండాలి, నువ్వు ఒక నాకు కనబడుతూ ఉండాలి. అంటే సీసీ కెమెరాలను చూస్తూ ఉంటాను, నువ్వు పని చేస్తూ ఉండమని చెప్తున్నారు అనమాట. వెనకాల గూఢచర్య పని కూడా చేస్తుంది. ఎందుకంటే భయం ఆయనకు లోపల, ఆయన భయం అంతలా బాధిస్తోంది సుగ్రీవుణ్ణి. ఆ భయం చేత ఎక్కడో నువ్వు కిందకి వెళ్ళి గుహలో కూర్చుని మాట్లాడి వచ్చానండి అంటే కుదరదయ్యా, నాకు నా ఎదురుగా ఇవన్నీ జరగాలి అని చెప్పి నాకు కనపడేలాగా నేను ఈ గిరిశకరం మీద ఉండి చూస్తుండగా నువ్వు వెళ్ళి ఆ ఇద్దరు యువకులతో మాట్లాడి వారు మనకి సహకరించగలరు, మనతో స్నేహం చేయడం కోసం వచ్చారు, మనవాళ్ళే అని నమ్మకం కుదిరినప్పుడు నువ్వు వారిని నా దగ్గరకు తీసుకురావయా, దానికోసం నువ్వు ఏమేం చేయాలో అన్నీ చెప్పి పంపించారట. ఇప్పుడు మహానుభావుడు హనుమ బయలుదేరుతున్నారు చక్కగా. పచో విజ్ఞాయ హనుమాన్ సుగ్రీవస్య మహాత్మన సర్వతాదృశ్య ముక్తాస్సు ప్రభవే ఎత్ర రాఘవు. స్వామి తన యొక్క స్వస్వరూపాన్ని పూర్తిగా మరుగునపరిచి బయలుదేరుతున్నారట ముందుకి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం భజే వాయుపుత్రం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే బ్రహ్మతేజం భజే బ్రహ్మతేజం. కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తదో భజే శరబుద్ధతిజా కపి. మహానుభావుడు హనుమ తన స్వరూపాన్ని మరుగుపరిచి ఒక సన్యాసి రూపాన్ని ధరించారట. ఋష్యమోకం నుంచి ఎంత వేగంగా వచ్చారన్నారు, మనస్సు కన్నా వేగంగా బయలుదేరి టక్కన అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చాడు ఆయన. అంత వేగం వచ్చి నుంచున్నారు. సంపూజ్య విధిభజ్యో హనుమాన్ మారుతాత్మజ ఉవాచ కామతో వాక్యం మృదు సత్య పరాక్రమవు. చాలా మృదురంగా మధురంగా రాగానే ముందు నమస్కారం చేశారట వారిద్దరికి. సందేహం కలుగుతుంది, సన్యాసి నమస్కారం చేయించండి అని. స్వామి వేషం ధరించారు తప్ప తన అసలు యొక్క గుణాన్ని స్వామి విసర్జించలేదు. ఎవరి దగ్గరికైనా వెళుతున్నప్పుడు ఎలా ప్రవర్తన చేయాలో స్వామికి ఒక ఇంగితం ఉంది, ఆయనకు ఒక జ్ఞానం ఉంది కనుక సన్యాసి రూపాన్ని పొందారు. కానీ ఎవరి దగ్గర వెళితే నమస్కారం చేయాలనే విషయాన్ని మర్చిపోయి నమస్కారం పెట్టారట. అర్థమైపోతుంది రామచంద్రమూర్తి వారికి వచ్చిన వాడు అలాంటి వాడో పాపం. కాబట్టి వచ్చిన సన్యాసి రాగానే నమస్కారం మహాప్రభు మీకు నమస్కారం అన్నాడు. అర్థమైంది. చాలా మధురంగా మాట్లాడుతున్నారు. గౌరవంగా వారికి స్వాగతం పలికి సుగ్రీవుడు చెప్పిన విధంగా, అంటే చాలా సౌమ్యంగా మన కార్యం చెడకూడదు, వారు శత్రువులో కాదు తెలుసుకోవాలి, శత్రువులు అయితే వాళ్ళని వెనక్కి పంపించేయాలి, మిత్రులు అయితే తీసుకురావాలి. ఇవి కదా ఆయన పనిలో ఉన్నటువంటి ఆ క్రియలన్నీ కూడా సుగ్రీవుడు చెప్పాడు. చెప్పింది చేయాలి, ప్రభువు ఏం చెప్తే అది చేయాలి, దూతగా వచ్చాడు కాబట్టి సన్యాసిగా వచ్చినప్పటికీ తన స్వభావం చేత నమస్కారం చేశాడు వారికి. అడుగుతున్నారట, రాజర్షిదేవ ప్రియతయో తపాసో సంసితవ్రత దేశం కథమిం ప్రాప్తం భవంతో వరవర్ణినో. ఓ స్ఫరద్రూపులారా, మాటే ఎంత గొప్పగా ప్రారంభం చేశారో స్వామి. స్ఫరద్రూపులారా అని ప్రారంభం చేశారు.
స్వరద్రూపం అంటే ఏమిటి అంటే చూడగానే వారు ఎలాంటి వారో పసిగట్టేశారు స్వామి. రామలక్ష్మణుడు చూడగానే వారు ఎంతటి మహాత్ములో అంటే చాలా విశేషమైనటువంటి చూపు. అంటే దూరంగా చూస్తాడని కాదండి, దేన్నైనా చక్కగా పట్టుకోగల శక్తి ఉన్న వారిని స్వరద్రూపులు అంటారు. ఎక్కువసేపు వారితో స్నేహం చేయక్కర్లేదు, కలిసి తిరగక్కర్లేదు, ఒక్కసారి కలవగానే వారు ఎలాంటి వారు తెలుసుకుంటారన్నమాట. అటువంటి వాక్యంతో ప్రారంభం చేస్తారు. స్వరద్రూపులారా అంటే వారి స్వరూపాలు స్వామికి అంత ఆహ్లాదాన్ని ఇచ్చేయనమాట. రామలక్ష్మణుడు యొక్క ఆ స్వరూపం. మిమ్మల్ని చూస్తే మీరు ఎలా ఉన్నారంటే రాజకుమారుల్లా ఉన్నారు చూడ్డానికి. వారు రాజకుమారులేగా, నిజంగా రాజకుమారులేనా? అలా అనుకుందామంటే మరోపక్క దేవతల్లా కూడా కనిపిస్తున్నారు మీ యొక్క వర్చస్సు చేత. సీతమ్మ వారి గురించి ఏడుస్తూనే ఉన్నారు రామచంద్రమూర్తి వారు. మనం గత 2-3 వారం చెప్పుకుంటూనే ఉన్నాం. ఏడుపంత ఏడిపేడిసిన తర్వాత కృంగి కృషించి మొహం అంతా వాడిపోయి సార్లు కట్టేసి ఉండాలి కదండి దరిద్రంగా మనలాగా. అలా లేదు రామచంద్ర వారి ముఖం. ఎప్పుడు లక్ష్మణుడు ఎప్పుడు ఉత్సాహంగా చెప్పాడో ఉత్సాహంగానే ఉంది, చక్కగా వెలిగిపోతూనే ఉన్నాయి ముఖాలు ఎప్పుడూను. ఎంత దుఃఖం వచ్చినా కూడా ఏడుస్తూ కూర్చోవడం కన్నా ఉత్సాహంగా ఉంటే పరిష్కారాలు తొందరగా కలుగుతాయి మనకి. అది చెబుతోంది రామాయణం మనకి. కాబట్టి స్వరద్రూపులారా మీరు రాజఋషుల్లా ఉన్నారు, రాజకుమారులా ఉన్నారు, మరోపక్క దేవతల్లో కూడా కనిపిస్తున్నారు. తీవ్రమైన వ్రతదీక్ష ఏవైనా పట్టిన వారిలో కూడా కనిపిస్తున్నారు నాకు. ఏదో వ్రతాన్ని కానీ పట్టుకున్నారా మీరు? ఏ వ్రతాలు చేస్తుంటాం కదండి, ఇంతకాలం తినకూడదు. చాతుర్మాస వ్రతం అంటారు. రేపు తొలేకాసం 4 నెలల కాలం పాటు చాతుర్మాస వ్రతం పీఠాదములు చేస్తూ ఉంటారు. అంత వ్రతం చేస్తున్న వారు చక్కగా విధుశేఖర భారతీయ స్వామి వారు చూస్తే చక్కగానే ఉంటాడు. మహానుభావులు భారతీర్థ స్వామి చూస్తే మామూలుగానే చక్కగా అనిపిస్తూ ఉంటారు. ఏమంటే 4 మాసాలు వ్రతం చేస్తే కురించిపోవాలిగా, అలా కనపడరు. ఎక్కడి నుంచి వచ్చిన రాజస్సు వారు చేసే నిత్య దైవారాధనే, చంద్రమౌళీశ్వర ఆరాధన కదా చక్కగాను. కాబట్టి శారదాదేవి యొక్క అనుగ్రహం. కాబట్టి మిమ్మల్ని చూడడానికి రాజకుమారులా ఉన్నారు, ఒక పక్క దేవతలా కనిపిస్తున్నారు. వ్రతదీక్ష ఏమైనా పూనేరా? ఎందుకంటే మీ బట్టలు, మీరు వేసుకున్న వస్త్రాలు అలా ఉన్నాయి, నారచీరలు కొట్టుకుని ఉన్నారు. ఇలాంటి వస్త్రాలు ఎవరు ధరిస్తారంటే ఏదైనా వ్రతం పూరిన వారు ఇలాంటి వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. మొదటి చూపులోనే అన్నీ చెబుతున్నారు స్వామి. ఇది హనుమ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇంకా ఇతర చాలా వస్తాయి మనకి. కాబట్టి ఇంత తేజోమూర్తులే వెలుగొందుతున్న మీరు, చూడ్డానికి వ్రతపరాయణంలో ఉన్నటువంటి మీరు ఈ ధనస్సులు, బాణాలు, ఖడ్గాలు పట్టుకుని ఈ నదీ తీరం వెంట వస్తూ ఉంటే మీ తేజ చూసి మృగాలు, పక్షులు ఎలా పారిపోతున్నాయో అవి భయపడుతున్నాయి మిమ్మల్ని చూసి. అంటే వారి యొక్క ధీరత్వం, వారి యొక్క శూరత్వం ఆ కొండ జంతుజాలంత భయాన్ని కల్పించేట. ఓ సజ్జనులారా, ముందు స్పృద్రూపులు, తర్వాత సజ్జనుని పిలుస్తున్నారు. మీరు జటావలకాలు ధరించి తాపసుల వెలే ఉన్నారు, కానీ గొప్ప ధైర్యసారుల్లా కనిపిస్తున్నారు. ధైర్యంగా ఉన్నప్పుడు శరీర హావభావాలు ఒకలా ఉంటాయి, నీరసంగా ఉంటే ఒకలా ఉంటుంది. నీరసంగా ఉంటే కాస్త కింద దిగి ఉంటాడు నడ్డింగిపోయినాకలాగా, ధైర్యంగా ఉంటే రొమ్మి గురించి నిలబడుతూ ఉంటాడు. పరిస్థితిని బట్టి వారి యొక్క హావభావాలు, శరీరాకృతులు మారిపోతూ ఉంటాయి. కానీ వీరు అలాంటి వారు కాదు, స్వామి గ్రహించారు. కాబట్టి మీరు జటావలకాలు ధరించి ఉన్నప్పుడు కూడా మిగులు ధైర్యశాలుల్లా ఉన్నారు. ఎప్పుడూ ధీరత్వం ఉట్టిపడుతూ ఉంటుంది వారిద్దరిలోనూ. బంగారు వన్నెకల దేహాలతో వెలుగొంతిపోతున్నారు మీరు, అలా శోభిల్లుతున్నారు. ఇంతకీ మీరెవరు? మీరు వన సంచారం చేస్తూ రావడానికి కారణం ఏమిటి? ఎందుకు ఇక్కడ దాకా వచ్చారు? ఇక్కడ ప్రాణులన్నీ కూడా చాలా భయానికి గురవుతాయి మిమ్మల్ని చూసి. మీరు చూడ్డానికి నాకు చాలా ఆనందంగా, అందంగా, వీరుల్లా, ధీరుల్లా కనిపిస్తున్నా పాపము ఈ పశువులకన్నిటికీ భయం వేస్తుంది మమ్మల్ని చూస్తుంటే. ఆ ఖడ్గాలు పట్టుకుని, బాణాలు పట్టుకుని ఇప్పుడు ఎవరి బాణం వేసి చంపేస్తారో, ఆయుధాలు చూసి అవి పారిపోతున్నాయి. మరి ఆయుధాలు చూసి ఈయన పారిపోవాలిగా, ఈయన పారిపోవాలి పాపం వచ్చి అడుగుతున్నాడండి. కాబట్టి ఇంద్రధనుస్సు వంటి చాపాలు పట్టుకుని, మహా తేజస్సుతో ఉండే అమ్ముల పొదలు పట్టుకుని, సువర్ణమైన ఖడ్గాలు పట్టుకుని తాపస వేషాల్లో వస్తున్న మీరెవరయ్యా? మీరు మీ భుజాలు ఏనుగుతొండాల్లా బలిష్టంగా కనిపిస్తున్నాయి. తేజోమూర్తుల్లా, పురుషోత్తముల్లా కనిపిస్తున్నారు నాకు మీరు. మీరు దేవతల్లా, చాలా పరాక్రమవంతుల్లా గోచరిస్తున్నారు. అన్యోన్య సదుసా వీరో దేవలోకాదివాగతవు యదృచ్ఛ్యమైన సంప్రాప్తో చంద్రసూర్య సుందర. ఒకవేళ మీరు దేవతలేనా? ఎవరు మీరు? ఒక చంద్రుడా, సూర్యుడా? ఏదైనా కారణం చేత ఈ రూపాలు పొంది భూమి మీదకి వచ్చారా మీరు? స్వామి చెప్పండి నాకు. అలా వచ్చారేమో మీరు. విశాలమైన వక్షస్థలాలతో వెలుగొందిపోతున్నారు.
ఈ వక్షస్థలం విశాలంగా ఉంది, ఆ భుజాలు చూస్తుంటే ఏనుగుతుండాలా బలిష్టంగా ఉన్నాయి. చూసే వాళ్ళందరికీ వాటికి ఆభరణాలు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. ఆ చేతులకి భుజకీర్తులు లేవు, కంఠాభరణాలు లేవు. అంతే కదండి, చక్కగా అంత విశాలమైన భుజాలుంటే, ఆ భుజాలకి చక్కటి భుజకీర్తులు ఉంటే, నెత్తిమీ కిరీటం ఉంటే, వక్షస్థలం మంచి హారం ఉంటే, అబ్బో మీ అందం చూడతరమా స్వామి. అలాంటి భుజకీర్తులు కలిగి ఉండి కూడా ఆభరణాలు ధరించడం మానేసేరేమయ్యా మీరు? అంత అందమైన శరీరం పెట్టుకుని, అందంగా శరీరం ఉంటే ఆభరణాలు పెట్టుకోవాలనిపిస్తుంది కదా ఎలాంటి వాడికే నేను. కాబట్టి సింహాల వలె మీరు చక్కగా మూపులు కలిగి ఉన్నారు. అలాంటి పరాక్రమం కనిపిస్తోంది మీలో. ఐదాచ సువృత్తాచ బాహవ పరఘోషమాహ సర్వభూషాణభూషక్త కిబర్ధన్ అభిభూషితం. కానీ ఆభరణాలు లేకుండా ఉన్నాయి మీ బాహువులు అన్నీ కూడా. అలా విహీనంగా ఉన్నారే. సముద్రాలతో వనాలతో విరాజిల్లేటువంటి ఈ సమస్త భూమండలాన్ని కూడా పరిపాలించగల శక్తి మీ కళ్ళలో కనిపిస్తోంది నాకు. సమస్త భూమండలాలకు ప్రభువుల్లా ఉన్నారు మీరు. ఇషమేచ ధనుషే చిత్రే శుక్లే చంత్రేను లేపనే ప్రకాశే యదుద్రశ్చ వజ్రే హిమభూషితే. మీరిద్దరూ ఈ భూమండలాన్ని పరిపాలించే సర్వసమర్థులు మీరు. అలా కనిపిస్తున్నారు నాకు. ఆశ్చర్యంగా ఉంది. చిత్రమైన వేషాలతో ఉన్నారు అని అన్నీ చాలా అద్భుతమైన మాటలండి. హనుమ మాటలు చూడండి, ఎక్కడా కూడా ఒక అపశబ్దం లేదు. వారిని ఏదో తోలనాడుతూ మాట్లాడలేదు. వారి ఉన్న వైభవాన్నే చెప్పారు. ఈ వైభవం అంతా మనకు చాలా సందర్భాల్లో చాలా అధ్యాయాల్లో మనకు కనపడింది. ఇంతకుముందు ఇన్ని రోజుల కాలం పాటు మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ చాలా కొద్ది నిమిషాల్లో చకచకా మాట్లాడారు స్వామి. వారి వైభవాన్ని అంతా చెప్పుకొచ్చేసారు. రాముడు అంత గొప్పవాడు, లక్ష్మణుడు అంత గొప్పవాడు అంటే చూడగానే పసిగడగల శక్తి ఉంది ఆయనకి. కాబట్టి మహాప్రమాణో విస్తీర్ణో తప్తహాట విభూషతో ఖడ్గేనైతే విరాజైతే నిర్ముక్తానపగ్నగో. మీ తుణీరాలు బాణాలు చాలా చూడముచ్చటగా ఉన్నాయి. ఆ శరాలు బొసలు కొడుతున్న నాగుల్లా కనిపిస్తున్నాయి. అంటే మీరు పగబట్టలేదు, మీ ఆయుధాలే పగబట్టినట్టుగా ఉన్నాయి. అలా కనిపిస్తున్నాయి నాకు ఇవి. ఆయుధాలు ఏమైనా తెలుస్తాయని మనకు అసలు అలా ఏమైనాను? కత్తిని బాణాన్ని చూసి తెలుస్తామని ఏమైనాను? అది కూడా గమనించేట స్వామి. నవవ్యాకరణ పండితుడు హనుమంటే మామూలు వాడు కాదు. సూర్యుడి దగ్గర 18 వ్యాకరణాలు నేర్చుకున్నట్ట మహానుభావుడు. ఆయన ముందు కూర్చుని మనం గుప్పుగంతులు వేస్తూ ఉంటాం, ఆ పాటలు ఈ పాటలు పాడి. మన దౌర్భాగ్యం ఏం చెప్తాం? ఏం మా పరిభాషంతం కస్వేద్యా నాభిభాషద. ఇంతసేపు స్వామి మాట్లాడారు. ఆయన అడుగుతున్నట్టు, నేను ఇంతసేపు మాట్లాడుతున్నాగా మీరు ఏం మాట్లాడరేమిటయ్యా అసలు? ఇంతసేపు మాట్లాడాను నేను, ఇంతలా పొగిడాను. సుగ్రీవుడు చెప్పాడుగా, పొగడుతులతో ముంచేయి, నీ హావభావాలతో వాళ్ళని ఆనందింపజేసేయి అని చెప్పాను. ఇవాభ్యం సహ ధర్మత్న సుగ్రీవ సఖ్యమిచ్చతి తస్యమాం సచివం విత్తం వానరం వనమాత్పజం. ఓహో, అర్థమైంది స్వామికి. నేనెవరో చెప్పుకోకుండా మీ గురించి అడుగుతున్నానని మీ సంఖ్యేమో. స్వామి, నేను సుగ్రీవుని సచివుణ్ణి, నన్ను హనుమంటారు. మా ప్రభువు సుగ్రీవుడు, ఆయన ఈ ఋష్యముఖం మీదే ఉంటారు. మీరు వస్తున్నారని తెలిసి మీరెవరో తెలుసుకోమని నన్ను మారువేషంలో పంపించాడు ఆయన. ఉన్న యథార్థం చెప్పారండి స్వామి. అబద్ధం ఏం ఆడలేదు, నేను సన్యాసిని చెప్పుకోలేదు. ఆయన చెప్పారు సుగ్రీవుడు. భిక్షురూపంత ప్రతిచన్నం సుగ్రీవ ప్రియకార్యయ ఋష్యమోకాద ప్రాప్తం కామకం కామరూపణం. కామరూపంలో వెళ్ళమని చెప్పారు. భిక్షువుగా వెళ్ళమన్నారు. సన్యాసిగా భిక్ష ఎత్తుకునేవాడు కాబట్టి ఆ రూపంలో నా యొక్క స్వస్వరూపాన్ని మరుగునపరిచి మీ ముందుకు వచ్చాను. స్వామి, నేను సుగ్రీవుని మంత్రిని, నన్ను హనుమంటారు. ఆంజనేయదేవి యొక్క పుత్రుడిని ఆంజనేయుని కూడా పిలుస్తుంటారు. స్వామి యథార్థాలు చెప్పారు. ఏ ముక్తాతు హనుమాం తవ్వేరు రామలక్ష్మణో వాక్యం వాక్యకుశలం పునర్నో వాచకించన. రామచంద్రమూర్తి వాళ్ళు హనుమ మాట్లాడిన మాటలన్నీ శ్రద్ధగా విన్నారటండి. లక్ష్మణ వైపు తిరిగి మాట్లాడుతున్నారట స్వామి. సచివోయం కపీంద్రశ్చ సుగ్రీవశ్చ మహాత్మనః తమేన కాంక్షమాణశ్చ మమాంతి కామ భవాగతాః. లక్ష్మణ, విన్నావా ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు? ఎంత చక్కగా, ఎంత అద్భుతమైన వచనాలు మాట్లాడుతున్నాడు. తమమాభ్యచ్చ సౌమిత్రే సుగ్రీవ సచవం కిమం వాక్యజ్ఞ ముదర్వాక్యం స్నేహయుక్తం అకిందతం. శత్రు సంహార సముద్రను సౌమిత్రి, సుగ్రీవుడికి సచివుట్టయిన వానరుడు. మాట్లాడడంలో చాలా కుశలత. ఎలా పడితే ఎలా మాట్లాడడం కాదని మనం మాట్లాడుతున్నాం అనుకుంటాం. మనం మాట్లాడే భాష అంతా బూతులే. కాబట్టి మాట్లాడడంలో చక్కటి చాకచక్యం కలిగినటువంటి వాడు.
సుగ్రీవుడు ఎందుకు చాలా ప్రీతి ఆయనకి చెప్పుకున్నాడు, నేను ఆయన సచివుడిని అని చెప్పి. ఇంకా చెబుతున్నాను లక్ష్మణ, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం బాగా క్షుణ్ణంగా తెలిసిన వాడు తప్ప ఇలా మాట్లాడగలిగిన వాడు భూప్రపంచం మీద లేడన్నాడు రామచంద్రమూర్తి గారు. 3 వేదాలు బాగా క్షుణ్ణంగా తెలిసిన వాడు ఇలా మాట్లాడగలడు. లక్ష్మణ, ఈయనతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతుండాలి. హనుమతో మాట్లాడాడు. నూనం వ్యాకరణం కృత్సం అనేన బహుదాశ్రుతం బహువ్యాహృతానేవ కింతది సిద్ధకం. మాట్లాడుతున్నప్పుడు ఒక అపశబ్దం లేదు, అంటే తొందరగా మాట్లాడడం. శాస్త్రం చెబుతోంది, గిరి శీఘ్రీ శరకంపి తదా లిఖిత పాఠకా అనజ్ఞో అల్పకంఠచ్చ షడైతే పాఠకాధమాహ. మాట్లాడడంలో అధములు ఎవరు? రామాయణం చెబుతోంది. మరి గీతి అన్నారు. మాట్లాడుతుంటే దీర్ఘాలు తీస్తూ మాట్లాడటం, ఏదో పాట పాడుతున్నట్టుగా ఉంటుందన్నమాట. అలా మాట్లాడుతుంటారు. శీఘ్రి, చాలా తొందరగా మాట్లాడేస్తారు. వాడు చెప్పడం అయిపోయింది, మనం వెతుక్కోవాలి ఏం చెప్పాడు రా బాబు వీడు అని. మళ్ళీ కాసేపు ఆలోచిస్తే కానీ ఓ ఈ మాట అన్నారా, మీరు ఎప్పుడు వచ్చారు, మినప్పుడు చారు, మీరు ఎప్పుడు చారండి, మినప్పుడు చారో తెలియదు, మీరు ఎప్పుడు వచ్చారో తెలిసి సావదు మనకు. అది అయిపోయిన తర్వాత వెతుక్కోవాలి వీడు ఏమన్నాడా అని చెప్పాను. శీఘ్రి, చాలా తొందరగా మాట్లాడడం. అలాగే శరకంపి, మాట్లాడుతున్నంతసేపు తల ఊపుదే ఉంటాడు ఒకడు, ఇంకా ఆగదు, ఇంకా తల ఊపుతూ మాట్లాడడం. తదా లిఖిత పాఠకా, నాకలా ఎదర ఏమైనా పుస్తకం ఉంటే కానీ ఏం మాట్లాడలేడు వాడు. ఆ పేపర్ ఉన్నది గబగబా చదివేస్తుంటాడు. ఇలాంటి వాళ్ళు. అనర్థో, వాడు చెప్పే భాషలో కొంత అర్థం అవుతుంది, మిగిలిన అర్థం కాదు. మీ పేరేంటి? విజయ్. విజయ్ అర్థం తప్ప విజయ్ రాదుకి బయటికి. అంటే అర్థం సగం మాట్లాడితే మిగిలిన మింగేస్తుంటాడు. అల్పకంఠచ్చ, మాట్లాడుతున్నప్పుడు పీల గొంతుకుతో మాట్లాడడం, ఒక స్థాయి లేకుండా మాట్లాడడం. మాట ఎలా ఉండాలంటే ప్రారంభం ఎలా ఉందో చివరి వరకు అలాగే ఉన్నప్పుడు మాత్రమే అది గొప్పదైన వాక్యం అవుతుంది తప్ప ప్రారంభంలో ఉత్సాహంగా బాగా మాట్లాడి చివరికి వస్తే నీరసంగా మాట్లాడుతుంటే అల్పకంఠచ్చ అంటారు వాడిని. ఇలా 8 రకాలు ఉన్నారట. మనం ఏ కోవకి చెందిన వారు వెతుక్కోవాలి మనం ఇందులో. ఇది ఎవరు చెబుతున్నారు? రామచంద్రమూర్తి వారు చెబుతున్నారు. చూసేవా లక్ష్మణ, ఎక్కడ రాగాలు తీయడం లేదు, తల ఊపేయడం లేదు, సగం మాట్లాడి సగం మింగేయడం లేదు. మాట్లాడుతున్న వాక్యం మాట్లాడుతున్నప్పుడు అర్థవంతంగా మనకు తెలుస్తోందా ఏం మాట్లాడుతున్నాడో. పీల గొంతుకు లేదు, స్థాయి ఉంది. సంగీతంలో స్థాయిలు ఉంటాయి. 1.5 వేయండి, 2.5 వేయండి అంటారు. మనకు అర్థమే చావదు అదేమిటో. నా స్థాయి వాళ్ళకే తెలుస్తుంది, పాటలు పాడేవారికి. అది సంగీతంలో ఉండే వ్యవహారం అనుకోండి. కాబట్టి ఎలాంటి వికారం లేకుండా, కనుబొమ్మలు కదల్చకుండా, ఒకడు మాట్లాడుతుంటే కనుబొమ్మలు కదులుతూనే ఉంటాయి. అలాంటివి లేకుండా చాలా నిశ్చలాత్మకంగా మాట్లాడు. ముఖంలో ఎక్కడా కదలికలు లేవు, కనుబొమ్మలు ఎగరవేయడం లేదు, పాలభాగం ముడివేయడం లేదు. అలాగే ఇటువంటి చేష్టలేం లేకుండా చాలా ప్రసన్నంగా చక్కగా మాట్లాడగల శక్తి ఎవరికి ఉంటుందయ్యా అంటే ఈ 3 వేదాలు, ఋగ్, యజు, సామ వేదాల్లో ఎవరికి ప్రావీణ్యం ఉందో వాడు మాత్రమే ఇలా మాట్లాడగలడు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఈయనకి వేదంలో చాలా అనుభవం ఉంది అని. ఈ వచ్చిన వారికి అవిస్తరం అసందగ్ధం, పూర్తిగా అర్థం కాకుండా అసగ్ధంగా మాట్లాడడం. అవిలంబద్రుమం పురస్థలం కంటకం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. ఇతడు సంక్షిప్తంగా తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థమయ్యే విధంగా చాలా క్లుప్తంగా చెప్పుకొచ్చేసాడు. దాని గురించి రామాయణంలో ఇంత పొడుగు చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. మన గురించి పూర్తిగా అర్థమైంది ఆయనకి, మనం ఎవరో తెలిసిపోయింది ఆయనకి. కాబట్టి ఇటువంటి వాక్చాతుర్యం కలిగిన వాడు మహాత్ముడు. సంస్కార క్రమమాసన్నం అద్రుతాత్ అవలింబిత ఉచ్చారిత కళ్యాణం వాచం హృదయహారిణి. ఎవరికైనా మాట గొప్ప అలంకారం కదండి. 2 వారాల క్రితం చెప్పుకున్నాం మనం. మాట చాలా గొప్ప అలంకారం ఎవరికైనా సరే. మాట్లాడే విధానం బాగా తెలిసినటువంటి వారికి రామచంద్రమూర్తి వారు చెబుతున్నారు, ఈయన ముందుకు ఎవడైనా చంపేద్దామని కత్తి పట్టుకుని వచ్చి కత్తెత్తి నుంచున్నవాడు హనుమ మాటలు వింటే కత్తి దించేసి నుంచుంటాడు. అలాగా అంత గొప్ప ప్రజ్ఞ కలిగిన వాడు. ఏవం గుణగుణైర్యుక్త యశ్చు కార్యసాధక తస్య సిద్ధ్యంతి సర్వార్థ దూతవాక్య ప్రజాదిత. ఇలాంటి సచివుడు, ఇలాంటి దూత ఎవడి దగ్గర ఉంటాడో ఆ ప్రభువు కార్యాలు ఎప్పుడు సజావుగా జరుగుతూనే ఉంటాయి తప్ప విఘ్నమన్నది కలగదయ్యా. ఇటువంటి సచివుడు ఎవడుకుంటే వాడికి. అంత గొప్ప అదృష్టవంతుడు సుగ్రీవుడు. ఎందుకని ఆయన మంత్రిగా ఉన్నాడు ఈయన. కాబట్టి ఈయన ఎవరి దగ్గర పనిచేస్తాడో, ఎవరికైనా లభ్యం అవుతూ ఉంటాడో అటువంటి వాడి కార్యాలు
జరగకపోవడం అన్నది, మధ్యలో ఆగిపోవడం అన్నది లేదు, ఉండదు నాయన. విజితానౌ గుణా విద్యాన్ సుగ్రీవస్య మహాత్మన తమేవ చావం మార్గానం సుగ్రీవం ప్రవైగ్యస్వ. విద్వాంసుడా మహాత్ముడైనటువంటి సుగ్రీవుడి యొక్క గుణగుణాల గురించి లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. మేము ఇదివరకే విన్నాం కబంధుడి ద్వారా. అటువంటి సుగ్రీవుడితో మైత్రి చేయడం కోసం వచ్చాం ఇక్కడ దాకా ప్రయాణం చేసి. ఈయన మా అన్నగారు రామచంద్రమూర్తి వారు, అయోధ్యాధిపతి దశరథ మహారాజు యొక్క జ్యేష్ఠ కుమారుడు. తండ్రిని సత్యమార్గం నిలపడం కోసం వనవాస దీక్ష పూని అరణ్యాలకు వచ్చారు. 13 ఏళ్ల కాలం పాటు గడిచింది. 13 ఏళ్ళు జరుగుతూ ఉండగా ఈయన భార్య జానకి, మైథిలి, మిథిలా నగరాధిపతి కూతురు జనకమహారాజు కూతురు సీత, ఆవిడని ఎవరో అపహరించారు. ఆవిడ్ని వెతుక్కుంటూ ప్రయాణం సాగిస్తున్నాం. మార్గమధ్యంలో కబంధుడు చెప్పాడు సుగ్రీవుడి గురించి, ఆయనతో సహచర్యం చేయమని చెప్పి. సుగ్రీవుని సహాయం కోరడం కోసం వస్తున్నావయా అన్నారు. పరమానందభరితుడైపోయి తన స్వస్వరూపాన్ని చూపించారట స్వామి. తను మామూలు వాడిగా తన కపిరూపాన్ని చూపించి అమాంతంగా రామలక్ష్మణుద్దరిని కూడా చిరోభుజం మీద కూర్చోబెట్టుకుని వాయువేగంతో వెళ్ళి ఋష్యమోకం మీద ఇసుకు వెళ్ళారట. అటు తర్వాత సుగ్రీవుడికి రామచంద్రమూర్తి మధ్య ఎలాంటి సంభాషణ జరిగాయి వచ్చే వరకు చూసే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వచ్ఛప్రియాభ్యాం పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహీతాం. ఓ బ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకా సమస్తా శుకున భవంతు. స్వస్తి.